దేవ మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్కును పంపి స్వస్థపరుస్తాను వాగ్దానం ఉంది తండ్రి. వాక్యం ద్వారా సెలవిచ్చిన తండ్రి, ఈరోజు మేము విశ్వాసం గురించి మాట్లాడుచుండగా తండ్రి, నువ్వు మమ్మల్ని బలపరచండి, విశ్వాసంలో పెంపొందించండి తండ్రి. యేసు ప్రభువా, నీ వాక్యం వినడానికి వచ్చినాం తండ్రి. దేవా, శ్రమలతోని నిందలతోని తండ్రి, ఓటములతోని తండ్రి యేసు ప్రభువా, నీ సంఘానికి వచ్చినావు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాకు విడుదల కలుగజేయండి తండ్రి. దేవా, నువ్వు మాట్లాడే దేవుడు, మాట్లాడని రాయివి కాదు తండ్రి. మాతో మాట్లాడు, నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు. విశ్వాసంలో ఎలా ఉండాలో నాతో మాట్లాడు దేవా. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం. చాలా ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రూతు సిరీస్ అయిపోయింది, రూతు గ్రంథం మనం చూసుకున్నాము. ఇప్పుడు నేను రూతు కాకుండా మన ఫండమెంటల్స్ అంటే వాళ్ళు అలవర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అట్లాంటి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం. మొదటిది విశ్వాసం. ఈరోజు దేనికోసం విశ్వాసం గురించి మాట్లాడదాం మనము. మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్టం, అంటే కొందరికి బిర్యానీ ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రైవింగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి మంచి మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంది, ఉందా లేదా? ఉన్నాయా లేదా? మీ అందరికి ఇష్టాలు ఉన్నాయా? కొందరికి ఏమో తాగి ఊగడం ఇష్టం ఉంటుంది, కొందరికి. మన దగ్గర లేరు అట్లాంటి వాళ్ళు, మంచి వాళ్ళు, మనం అందరం యేసు రక్షింపబడ్డం. కొందరికి అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. తాగితే వాడు తాగిండి అనుకో, వానికి మొత్తం మత్తు ఎక్కుతుంది, అది మస్తు అనిపిస్తుంది. సిగరెట్ వానికి తెలుసు, డాక్టర్స్ కూడా సిగరెట్ తాగుతూ ఉంటారు, వాళ్ళకి తెలుసు ఏమని సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని, కానీ అయినా వాళ్ళు తాగుతారు. ఎందుకంటే వాళ్ళకి అంటే మనుషులందరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇంకా మన కామన్గా అందరికీ ఒక ఇష్టం ఉంటుంది, అంటే ఇష్టపడతాం. ఒకటి మనకి ఏదైనా చేస్తే ఇష్టపడతాము, అంటే ఇప్పుడు నాకు ఇంప్రెస్ చేయాలంటారు కదా, ఇది చేస్తే ఇంప్రెస్ అవుతాడు అనేది ఉంటుంది కదా. అది అందరు కామన్గా, మనందరికీ కామన్గా ఒకటి ఏంటంటే, ఎవరన్నా మనల్ని ఎవరన్నా పొగిడినరు అనుకో ఏమవుతాం? కరిగిపోతాం, ఇంప్రెస్ అయిపోతాం. అందరికి ఇష్టం పొగడతా, అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉన్నారు ఎవరన్నా? ఆ చేయలేపుతున్నాడు. పొగడతా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉన్నారు అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నట్టు. పొగడతా అంటే ఎవ్వరు కూడా అంటే మనం పొలిటీషియన్స్ని కూడా వాళ్ళ రాజకీయ నాయకులను అయితే మస్తు పొగడతారు. వాళ్ళు ఆ చైర్ మీద కూర్చోబెట్టి అన్న సింహం, అన్న పులి, అన్న జింక, అన్న ఇక ఏవో అంటూ ఉంటారు. తర్వాత లాస్ట్గా అవన్నీ ఒక్కొక్కడు వచ్చి సింహం, అన్న గుడ్డేలుగు ఇట్లా అంటే ఒక్కొక్కరు వచ్చి పొగుడుతూనే ఉంటారు. వానికి లాస్ట్కి వాడు మనిషి అన్న విషయం కూడా వాడు మర్చిపోతాడు, అంతగానం పొగుడతారు వాడిని. అన్న ఇది, అన్న తోపు, ఇట్లా అంటే పొగడగానే ఏమవుతాడు? ఇట్లా లేచిపోతాడు. ఇక వాడు మనిషి కాదుగా, వాడు జంతువు. వాడు మనం అట్లా తయారు చేస్తాం, పొగడతానగానే ఇష్టపడతాం. ఓకే, నీకేం కావాలరా? సీట్ కావాలన్నా ఇస్తా. అంటే పొగడతా అనేది ప్రతి ఒక్కరికి మనందరికి ఇష్టం. అంటే మనం చెప్పాలంటే మనం అందరం కొందరు ఏం చేస్తారంటే పొగడతాను రిసీవ్ చేసుకుంటారు. ఒక ప్రేయర్ పవర్కి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ ఉండే, నేను చింటూ వెళ్ళేటప్పుడు, ఆ బ్రదర్ ఏంటంటే వాక్యం చెప్తాడు. ఇట్లానే నాలాగానే వాక్యం చెప్పినాక మీటింగ్స్లలో సండేలలో వాక్యం చెప్పినాక ఆయన చెప్పేది అర్ధగంట వాక్యం చెప్తాడు. ఎంతసేపు చెప్తాడు? అర్ధగంట వాక్యం చెప్తాడు. అర్ధగంట వాక్యంకి ఆయనకి 2-3 గంటలు పొగడాలి. ఆయన బయటికి వస్తాడు, వాక్యం మీటింగ్ అయిపోయినాక, సండే సర్వీస్ అయిపోయినాక బయటకు వచ్చి, బంటి బ్రదర్ వాక్యం గురించి చెప్పు, చింటూ బ్రదర్ వాక్యం గురించి చెప్పు. లిటరల్గా ఇట్లనే అడుగుతాడు. అప్పుడు కాంపిటీషన్, ఇక నేను చింటూ ఈ పాయింట్ మస్తు చెప్పిరు బ్రదర్ మీరు. కాదు నేను అది కాదు బ్రదర్, ఇంకో పాయింట్ మస్తు చెప్పిరు. ఇక ఈ బ్రదర్కి ఏమో ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకి ఒకవేళ పొగడలేదు అనుకో మనము, ఆయన మళ్ళీ ఆయనతో సేవకు తిప్పడిగా. ఆయనతో సేవకు తిరగాలంటే ఆయన పొగడాలి. నువ్వు ఇది అసలు పౌలు కూడా తెలిసిందో లేదో, అసలు మోషేకి కూడా తెలిసి, అసలు యేసు ప్రభు కూడా తెలిసిందో లేదో నీకు తెలిసింది. అట్లా పొగడంగానే ఆయన ఇట్లా లేస్తాడు. ఇక అవును
అర్ధగంట చెప్పిన వాక్యంకి 3 గంటలు మేము పొగడాలి. అప్పుడు మొత్తం అయిపోయినాక నాదేముంది బ్రదర్, అంతా దేవుంది. మనం కూడా ఎప్పుడైనా మనల్ని పొగడడం అంటే ఇష్టము. మనల్ని ఎవరైనా పొగిడినరు అనుకో, ఎవరైనా మనల్ని పొగడంగానే ఊకో ఏం మాట్లాడుతున్నావు, అంతేం లేదు, ఈరోజు అందంగా ఉన్నావు అని చెప్పారు అనుకోరన్నా, అదేం లేదే మామూలుగానే ఉన్నా, ఎప్పుడులాగానే ఉన్నా, అదే డ్రెస్, అదే మేకప్, అదే అంటే బ్రదర్స్ కూడా అంతేం లేదు. నేను కూడా అట్లనే ఉంటా. ఎప్పుడైనా మొహం గట్ట పొగడంగానే మనం ఏం చేస్తామంటే ఏం లేదు, అంతేం లేదు, లేకపోతే ఇంకోటి వేరే ఏదైనా మాట్లాడు అంటే ఇగ్నోర్ చేసినట్టే ఉంటారు, అంటే పట్టించుకోనట్టే ఉంటారు. కానీ తర్వాత లోపల అదే ఉంటుంది. ఇక ఈరోజు నా బట్టల్ని పొగిడారు, నా ఫేస్ అంత మంచిగా ఉందా, అసలు నేను మిస్ వరల్డ్కి వెళ్ళాల్సింది, ఇక్కడ ఎందుకున్నా మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ ఏడైతేనేమో ఇవే ఆలోచిస్తూ ఉంటారు. అద్దంలో చూసుకుంటారు. ఎవరన్నా ఫేస్ మంచిగా నవ్విన అనుకో, ఈ అద్దం దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూనే ఉంటారు. ఇక ఎందుకు పొగడతా ఏమైంది, ఇష్టం. వాళ్ళు పొగడంగానే ఏం చేస్తాం, అదే చేస్తూ ఉంటాం, అదే ఇష్టపడతాం మనం. వాళ్ళ ముంగట ఏం లేదంటామేమో, వాళ్ళ ముంగట వేరే టాపిక్ డైవర్ట్ చేస్తామేమో, కానీ అదే పట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం అందరం. నాకు కూడా జేమ్స్ బ్రదర్ తెలుసుగా, ఆయన ఒక మాట అన్నాడు ఒకసారి. ఏమన్నాడంటే, బంటి నువ్వు ఒకవేళ పాత నిబంధనలో పుట్టుంటే, అంటే దావీదు మోషే వీళ్ళు ఉన్నారు కదా, ఆ కాలంలో నువ్వు పుట్టుంటే బైబిల్లో నీ పేరు కూడా ఉండేది బంటి అన్నాడు. ఆయన అప్పుడు ఆ స్టార్టింగ్ లైన్ వచ్చేటప్పుడు ఆయనకి వాక్యాలు చెప్తా ఉంటే దేవుని గురించి ఇట్లా చూసేది నన్ను, అసలు ఇట్లాంటి వాక్యాలు ఎట్లా వస్తున్నాయి నీకు, ఇప్పుడు ఆయనకు కూడా వస్తున్నాయి. అప్పుడు అన్నాడు, బంటి నువ్వు ఒకవేళ అప్పట్లో ఉండుంటే నువ్వు కూడా మోషే యెహోషువ వాళ్ళలాగా బంటి అని ఒక పేరు వచ్చేది, బంటి గ్రంథం ఉండేది బైబిల్లో అని చెప్పి ఇట్లా చెప్పిండు. అప్పుడు నన్ను పొగిడిండు. ఆయన పొగడగా నేను ఏమన్నా తెలుసా, అట్లేం లేదు రజనీకాంత్, వాళ్ళు తోపులు, నన్ను వాళ్ళతో కంపేర్ చేయకు అని అప్పుడు అన్నా. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నది ఆ పొగడత అప్పటి నుంచి ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా అదంతా ఎందుకు, నాకు ఇష్టమైంది అది. కానీ నేనేం చేసినా, అట్లేం లేదు రజనీకాంత్, అట్లేం లేదు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళతో నన్ను కంపేర్ చేయొద్దన్నా. కానీ నాకు ఇష్టమైంది అది, నాకు లోపల ఏంటో మంచిగా అనిపించింది. నేను మస్తు మందికి చెప్పిన, ఇప్పుడు కదా మీకే కాదు చాలా మందికి చెప్పిన. నన్ను ఇట్లా ఒక బ్రదర్ అన్నాడు. మీరు కూడా అట్లనే ఉంటారు కదా. మిమ్మల్ని ఎవరన్నా పొగిడినరు అనుకో, పొరపాటున ఎవరన్నా, ఇప్పుడు డానియల్ ఉన్నాడు, డానియల్కి ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ డానియల్ నువ్వంటే, లేకపోతే ఐ లవ్ యూ చెప్పలేదు, నువ్వంటే ఇష్టం డానియల్ అన్నది. డానియల్ నువ్వంటే నాకు ఇష్టం అన్నది అనుకో. ఇక డానియల్ వచ్చి, అన్న ఒకసారి ఒక ఆమె నన్ను ప్రేమిస్తుందన్న, ఆమె పిచ్చిదన్నా, నేనంటే నా కోసం చచ్చిపోతా అన్నదన్న. ఏమన్నది డానియల్ దగ్గరకు వచ్చి, నువ్వంటే ఇష్టం డానియల్ అంటే, ఇక ఏదేదో ఊహించుకొని ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. ఇక నన్ను ఇట్లా ఒక ఆమె ఇట్లా అన్నది, అంటే పొగడతా అనేది మనుషులందరికీ ఇష్టమై ఉన్నది. వాక్యం తర్వాత నన్ను వచ్చి పొగడండి, నాకు ఇష్టం అనిపిస్తుంది. ఏం పొగడకండి, దేవునికి మహిమ కలుగును గాక. అట్లా దేవునికి ఇష్టమైనది ఏముంది మళ్ళీ, అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సింహం, పులి, జింక, నక్క, కుక్క ఇవన్నీ ఆయన అనాలి. అనకపోతే ఆయన ఏం మనం కరికరించాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే ఆయనకి ఇష్టమైనది ఏందో మనం తెలుసుకోవాలి కదా. బైబుల్లో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు బలా మంచి దాసుడా అని దేవుడు మనల్ని అనాలంటే, వచ్చినప్పుడు అరే నేను ఆనందిస్తున్నా, అబ్బా నా హృదయాన్ని కొల్లగొట్టినవు, ఇట్లాంటి మాటలు దేవునితో అనాలంటే నువ్వు దేవునికి ఇష్టమైనది ఏదో ఒకటి చేయాలి. ఆ ఇష్టమైనది ఏది అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఏంటంటే, విశ్వాసము లేకుండా ఎవరునూ దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవునికి నువ్వు ఇష్టంగా తయారు కావాలంటే, దేవుడిని చూసి అబ్బా ఎంత మంచోడు, ఎంత మంచి ఆమె ఇట్లా అనాలంటే, మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట విశ్వాసంతో రావాలంట. ఎట్లా రావాలి, విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము, నువ్వు ఎప్పుడైతే విశ్వసించినావు, దేవా నువ్వు నాకున్నావు, నువ్వు నాకు విడుదలిస్తావు, దేవా నీ సన్నిధిలోకి వచ్చిన నీ ఆశీర్వాదాలు నాకున్నాయి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు దేవుడు అంటాడంట బలా మంచి దాసుడా అంటాడంట. ఇప్పుడు ఆదివారం ఎంతమంది వచ్చారు, విశ్వాసంతో ఎంతమంది వచ్చారు, ఆచార ప్రకారం ఎంతమంది వచ్చారు. ఆదివారం కాబట్టి రావాలి అని వస్తే దేవునికి నచ్చదంట. నేను సంఘంలో ఉన్నా అంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను వాక్యం వింటున్నా అంటే నా శ్రమ నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడు అని నువ్వు విశ్వసిస్తున్నావా, దేవుడు అంటాడంట. ఎటారా డానియల్ ఒకవేళ విశ్వసించి దేవుని దగ్గరకు వచ్చిందనుకో, దేవుడు అంటాడు వెరీ గుడ్ బాయ్ అంటాడు. ఏమంటాడు, వెరీ గుడ్ బాయ్ అంటాడు. మిమ్మల్ని అట్లా అనాలా లేదా, ఏమనాలి, వానికి వస్తున్నట్టుంది గట్టిగా అంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరూ కూడా విశ్వాసంతో ఒకవేళ వచ్చినట్టయితే దేవునికి మీరు ఇష్టలై ఉన్నారంట. ఆయనకి ఇష్టమైన పని మీరు చేయాలనుకుంటారు. మనం ఏదైనా కానీ మన పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు కొన్ని చేయాలనుకుంటారు.
వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలనుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కావాలనుకుంటే ఆ రోజు బాసనలు తోముతూ ఉంటారు. నేను చిన్నప్పుడు బాసనలు తోమేది. మమ్మీ ఏదైనా నాకు చాక్లెట్ బిస్కెట్ కొనియాలనుకుంటే, మమ్మీ నువ్వు బాసనలు తోమకే, నీ చేతులు అరిగిపోతాయి. నేను తోముతా ఈరోజు. ఎందుకంటే తోమగానే 10 రూపాయలు ఇచ్చేది, చాక్లెట్ బిస్కెట్ కొనుక్కొచ్చుకునేది. అంటే మమ్మీకి ఇష్టమైనది నేను చేసిన అనుకో, నాకు 10 రూపాయలు ఇస్తుంది. నీకు కావాల్సినది రావాలంటే నీకు ఏముండాలి? దేవునికి ఇష్టమైనది ఏంది? విశ్వాసం. ఈరోజు విశ్వాసంతో ఎంతమంది వచ్చారు? దేవుడు మీ అందరినీ వెరీ గుడ్ బాయ్ అను గాక, వెరీ గుడ్ గర్ల్. సంతోషం, దేవుని సంతోష పెట్టడం అంటే ఇష్టమా లేదా మీకు? ఆయన మన తండ్రి, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసం పెట్టండి. దేవా నేను వాక్యం వింటున్నా ఈరోజు, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. బంటి బ్రదర్ కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు? దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ప్రార్థన చేసుకునేటప్పుడు, వాక్యంకి ముందు ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా ఈరోజు నేను వచ్చిన, నాతో నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడుతావని నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే వాక్యంలకు ఉంటావు, అట్లా అంటే ఎప్పుడైతే నువ్వు దేవా నీ సన్నిధిలోకి వస్తున్నా, నాకు ఈ శ్రమ ఉంది కానీ నువ్వు విడుదలిస్తావు నాకు, ఇట్లా ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవునికంట ఇష్టమై ఉంటుందంట. అది అప్పుడు ఏముంటుంది? దేవునికి ఇష్టమై ఉంటుంది. అట్లయితే దేవునికి ఒకసారి దేవునికి ఇష్టమైన పనులు చేసేది గురించి చెప్పినా కదా, ఒకసారి దేవుడు ఎక్కువ బాధపడ్డాడు ఇజ్రాయెల్ విషయంలో. ఒక సీన్ గురించి ఈరోజు ఒక స్టోరీ చదువుకుందాం మనము. ఆ స్టోరీలో దేవుడు ఎక్కువ బాధపడిన సన్నివేశం ఏదన్నా ఉంది ఇజ్రాయెల్ ప్రజల విషయంలో. దేవుడు ఎక్కువ బాధపడి మనసు, ఇప్పుడు దేవునికి ఇష్టం అయిన పని ఏందో విశ్వాసం అని చెప్పిన, దేవునికి ఎక్కువ బాధ కలిగించే పని ఏందో ఒకటి జరిగింది. అది ఆ స్టోరీ ఈరోజు మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఏమవుతుందంటే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఐగుప్తులో ఉంటారు వాళ్ళు. ఎక్కడుంటారు? ఐగుప్తులో ఉంటారు. ఐగుప్తులో బానిసల్లాగా ఉన్న వీళ్ళని కానాన్లోకి నడిపిద్దాం అనుకుంటాడు. ఏం చేస్తాడు? ఐగుప్తులో బానిస, ఇది మీకు అడ్డం పెడతా, ఇక్కడ ఐగుప్తు, ఇది కానాను. ఐగుప్తులో ఉన్న వీళ్ళని, బానిసలాగా ఉన్న వీళ్ళని కానానుని ఒక గొప్ప దేశంని వీళ్ళకి స్వాస్థ్యంలాగా ఇద్దాం అనుకుంటాడు. అర్థమవుతుందా? వీళ్ళు ఐగుప్తులో బానిసలకు ఏమైనా ల్యాండ్ ఉంటుందా? ఏమైనా ఆస్తులు ఉంటాయా? ఉండయి. ఈ బానిసల్ని ఈ కానాను ఇద్దాం అనుకుండు, వీళ్ళకి స్వాస్థ్యంలాగా ఆస్తికర్తలుగా చేద్దాం అనుకుండు. ఎవరు? దేవుడు. వీళ్ళని ప్రేమించి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి వీళ్ళని ఏం చేస్తాడంటే ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాడు. అలా అయితే ఈ ఐగుప్తు ఎట్లాంటిదంటే ఐరన్ ఫర్నేస్ అంటారు. దీన్ని ఎట్లా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇది ఒక పులి బోన్ లాంటిది. ఎట్లాంటిది ఇది? పులి బోన్లో ఉన్నట్టు. పులి బోన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగలుగుతామా? చనిపోవాలి ఇక్కడనే, బయటకైతే వెళ్ళలేము. ఇది పులి బోను లాంటిది, అంటే పవర్ఫుల్ నేషన్ ఇది ఐగుప్తు. అంటే ఆ టైంలో అయితే భయంకరమైన దేశం ఇది. ఈ భయంకరమైన దేశంలో ఉన్న వీళ్ళని, ఈ కానాను ఇంకా భయంకరమైన దేశం, ఇది సింహ బోన్ లాంటిది. ఎట్లాంటిది ఇది? ఇదేం బోను? ఐగుప్తు పులి బోను, ఇది సింహపు బోను. ఈ పులి బోన్లకి వెళ్ళి దేవుడు ఈ సింహం బోన్ని ఇస్తా అంటాడు. భయంకరమైన, అంటే గొప్ప దేశం ఇది. ఇది కూడా గొప్ప దేశము, బలమైన దేశము. ఈ బలమైన దేశంని ఇజ్రాయెల్ బానిసలకి ఇద్దాం అనుకుండు ప్రేమతోని. ఎంత ప్రేమ దేవుడు! ఎందుకు ఇట్లా బలమైన దేశాలే దేవుడు ఎంచుకుండు తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే, ఈ పులిబోన్ని, ఆ పులులను చంపి, దేవుడే చంపి వీళ్ళకి మార్గం ప్రొవైడ్ చేస్తాడు. అడ్డం వచ్చిన పులిలను చంపి ఈ పులిబోన్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేటప్పుడు ఎందుకు ఈ బలమైన దేశాలు ఎంచుకుంటాడంటే, ఈ పులిబోను అంటే ఈ ఐగుప్తులు వాళ్ళు ఏంటంటే మహాజ్ఞానులు, జ్ఞానం ఎక్కువ, వాళ్ళకి బంగారం ఎక్కువ. అలా అయితే ఈయనకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే, ఈ ఐగుప్తు బంగారం అంతా వాళ్ళు తీసుకొస్తారంట. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న బంగారము ఆ ఐగుప్తు ప్రజలే ఇస్తారంట. ఇగో తీసుకోండి, మా బంగారం తీసుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉంటే మంచిది కాదు మాకు అని చెప్పనగానే వీళ్ళు ఆ బంగారం అంతా తీసుకొని బయటకు వస్తారంట. ఆ ఐగుప్తులో ఉన్న బంగారం ఆస్తి అంతా తీసుకొని ఈ కానాను దేశంలో, అంటే సింహం లాంటి వాళ్ళు వీళ్ళు, బలమైన వాళ్ళు వీళ్ళు. ఈ బలమైన వాళ్ళు ఎట్లాంటి కట్టడాలు కడతారు? బలమైన కట్టడాలు కడతారు. బలమైన వాళ్ళు ఎట్లా, తెలివైన వాళ్ళు బలమైన వాళ్ళు ఎట్లాంటి కట్టడాలు కడతారు? బలమైనవి కడతారు. బలమైన ప్రాకారాలు, బలమైన ఇల్లులు, గొప్ప గొప్ప ఇల్లులు కడతారు. అంటే దేవుడు ఏం చేస్తుందంటే, ఈ బలమైన కట్టడాలని, బలమైన ఇండ్లని, గొప్ప గొప్ప ఇండ్లని, ఇప్పుడు చైనా వాల్ మనం చూస్తాం, అది గొప్ప వాల్. అది కొన్ని దేశాలు ఎందుకు, మన భారతదేశంలో కూడా గొప్ప గొప్ప కట్టడాలు, తెలివైన వాళ్ళు, గొప్పోళ్ళు, బలవంతులు ఎంతోమంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టారు మన దగ్గర కూడా. ఎందుకు? మన వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి. మన భారతదేశంలో ఎట్లాంటి వాళ్ళు? జ్ఞానవంతులు. మీరందరూ ఎవరు? మీరు భారతదేశమా కాదా మీది? నా పేరు భరత్, నేను కూడా భారతదేశమే. ఇంకా పేరులోనే ఉంది తెలివి, భారతదేశం. భారతదేశంలో ఉన్న మనందరం ఎవరము?
తెలివైన వాళ్ళం, జ్ఞానులం. మొన్న చింటూ మీరందరూ జ్ఞానంలో టెస్ట్ చేస్తాను ఈరోజు. మొన్న చింటూ ట్యూస్డే వర్షిప్లో ఒక స్టోరీ చెప్పిండు. ఏం చెప్పిండంటే, మీ ముంగట నేను బంగారం పెట్టిన 10 తులాల బంగారం పెట్టిన, మీ ముంగట 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయల పైసలు పెట్టిన, మంచి మంచి పట్టు చీరలు పట్టు వస్త్రాలు 20,000 పెట్టిన, బంగారం 10 తులాలు 10 లక్షలు రూపాయలు, పైసలు, బంగారము, పైసలు, బట్టలు, ఈ 3 పెట్టిన. ఈ 3 మీ ఎదురుగా పెట్టినప్పుడు మీరు ఏది తీసుకుంటారు? ఎవరు చెప్పారు? చెప్పండి. ఒక సిస్టర్ చెప్పింది. ఇంకెవరైనా చెప్పండి. బంగారం, ఇంకా పైసలు, ఇంకా చెప్పండి. ఏం తీసుకోరా? ఎగ్జాక్ట్లీ 3 తీసుకోవాలండి, ఒకటే తీసుకోవాలని చెప్పలే కదా. ఏది తీసుకుంటారంటే తెలివైన మన భారతదేశంలో అట్లుంటారంట. మనకు కనపడితే ఏదైనా తీసేసుకుంటాం. ఏదో అంటారు కదా, పుక్కట్లకు వస్తే ఫినాయిల్ కూడా ఏదో వదులుకోం. తెలివైన వాళ్ళం మనం, జ్ఞానవంతులం మనం సంపాదించింది అంత. అంటే ఈ ఐగుప్తు, ఈ కానాను ప్రజలు కూడా ఎంతో తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు. కానీ దేవుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు బలంగా కట్టుకున్నాయి, వాళ్ళు ఎంతో జ్ఞానంతో కట్టుకున్నాయి. దేవుడు ఏం చేస్తుందంటే వాళ్ళని నిలగొట్టి ఈ ఇజ్రాయెల్ ప్రజలకు అది స్వాస్థ్యంగా ఇస్తుందంట. ఏమన్నా పని చేపిస్తుండా? బంగారం అంతా ఈ ఐగుప్తు నుంచి వచ్చింది, ఆస్తి అంతా వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. నివాసము అంటే ఇల్లులు, కట్టడాలు అవన్నీ కూడా వీళ్ళు కట్టుకున్నాయి. వాళ్ళు సంపాదించిన బంగారము, వీళ్ళు కట్టుకున్న కట్టడము. వీళ్ళు ఏమైనా పని చేసిరా? దేవుని ప్రేమ అట్లుంటుంది. ఆదంని దేవుడు సృజించినప్పుడు దేవుడు ఆదంని ఫస్ట్ చేయలేదు, ముందు తోట వేసిండు. తోట వేసి అన్నీ చెట్లు ఫలాలు అన్నీ పెట్టినాక అప్పుడు ఆదాంని పెట్టిండు. అంటే దేవుడు మొత్తం అయిపోయినాక పెట్టిండా, ముందు పెట్టిండా? ఓ ఆదాం పని చేసుకొని తిను అన్నాడా? అనలే. మన ఇంట్లోనైతే నువ్వు పని చేస్తేనే నీకు తిండి. దేవుడు అట్లా కాదు. దేవుడు అన్నాడు, ఆ పని అంతా చేసిండు. దేవుడు పనంతా చేసిండు ప్రేమతోని. ఆదాం నన్లా ఉండురా ఆదాము అన్నాడు. దేవుని హృదయం అట్లాంటిది. ఇజ్రాయెల్ని కూడా దేవుడు ఏం పని, ఈ బంగారం అంతా ఈ ఐగుప్తీయులది, వీళ్ళ బంగారం తీసుకొని వీళ్ళ ఇండ్లలో దేవుడు ఉంచుతుండు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా పని చేస్తురా? అంత ప్రేమ దేవుడు మనం అంటే. అట్లా ఏం చేసిందంటే ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిరంట వీళ్ళు. ఈ పులిబోన్లోకి వెళ్ళి బయటకు వచ్చిరంట. 10 తెగుళ్ళు, ఎన్నో అద్భుతాలతో బయటకు వచ్చిరు. ఎర్ర సముద్రం ముంగటుంటే దాన్ని పాయాలు చేసిండు. ఒకసారి నీళ్లు రావు వాళ్ళకి, రాళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఒకసారి ఒక చేదు వాగు కనపడుతుంది, ఆ చేదు వాగు తీపిగా చేస్తాడు. ఆకాశం నుంచి మన్నా కురిపిస్తాడు వాళ్ళకి. ఈ మార్గ మధ్యంలో ఆకాశం నుంచి మన్నా ఏది అంటే అది పగలు మేఘస్తంభమై ఉంటాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉంటాడు. వాళ్ళతోనే ఎప్పుడు ఉంటాడు దేవుడు. ఎన్నో అద్భుతాలతోని ఈ ఐగుప్తు నుంచి ఈ కానానికి నడిపిస్తూ ఉంటాడు. అట్లయితే ఒక టైం వస్తుంది. అర్థమవుతుందా దేవుని హార్ట్ మీకు? మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు, ఆ సీఎం కేసీఆర్ ఎంతో 600 కోట్లు ఖర్చు పెట్టి ఏం కట్టుకోండు? సెక్రటేరియట్ కట్టుకోండు. తెలుసా? సెక్రటేరియట్ దగ్గర ఇప్పుడు వెళ్ళి ఫోటోలు దిగుతారు ట్యాంక్ బండ్ దగ్గర. 616 కోట్లు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత అద్భుతంగా కట్టిండంటే అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి కూడా అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎందుకు కట్టుకోండు సీఎం కేసీఆర్? అందులో ఉందామని. అదంటే కొందరు చెప్తారు, నాకు చెప్పారు ఏంటంటే అది వాస్తు ప్రకారం కట్టుకుండంట. ప్రతి రూమ్ కూడా వాస్తు ప్రకారం సీఎం కేసీఆర్ అందులో ఉండాలి, ఏలాలి. అసలు ఎన్నెన్నో కళలుగానే ఉండొచ్చు కదా, అసలు ఓడిపోతారు అనుకుండా. ఎన్నో కళలతోని అన్ని కోట్లు పెట్టి ఎంతో అద్భుతంగా కట్టుకుంటే ఎవరొచ్చి కూర్చుంటాడా? రేవంత్ రెడ్డి వెళ్ళి కూర్చుండు. ఏమైనా చేసిండా? మనం వెళ్ళి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టినాం. సీఎం కేసీఆర్ ఏమో కళలుగా అన్నాడు, ఆ కళలు ఏమైనాయి? పోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు అడ కూర్చుండు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని దేవుడు నడిపించినప్పుడు కూడా ఈ ప్రాంతం కూడా సీఎం కేసీఆర్ కట్టినట్టే. ఈడ ఎవరు కట్టిరు? వీళ్ళు కానాను ప్రజలు కట్టుకున్న ప్రాంతంని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఎలగొట్టి వీళ్ళని కూర్చోబెడుతుండు. ఎంత ప్రేమ కదా దేవునికి మనం అంటే. మనకన్నీ గొప్ప చేద్దాం అనుకుంటాడు దేవుడు. మా బావ వాళ్ళ కూతురు శ్రీనిక, ఆమె ఎల్కేజీ చదువుతుంది. మా బావ ఏం చేస్తుందంటే ఆమెను ఎక్కువ ప్రేమ కాబట్టి కూతురు మీద, మా బావ ఆయనకు వచ్చే శాలరీ కంటే ఎక్కువ ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తుండు. ఎల్కేజీకి 1,20,000 రూపాయలంట. నాకు తెలిసి మమ్మీ 1000 రూపాయలు కూడా కట్టిందే లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ నాది. ఎల్కేజీ నేను ఇప్పటికి ఎంటెక్ చదివిన, అంటే 1000 కట్టిందిలే, ఎల్కేజీకి అయితే కట్టలే. నాకు తెలుసు 1,20,000 రూపాయలు ఎప్పుడన్నా కట్టిరు ఎవరన్నా? నేను ఫోన్లో మాట్లాడినా కూడా నేను ఆ స్లిప్ కూడా చూసినా, నేను చూసి షాక్ అయినా. 1,22,000
ఈ చిన్న ఎల్కేజీ పిల్ల కోసం 1,22,000 ఒక సంవత్సరం కష్టపడతారు కొందరు అది రావాలంటే. 10,000 జీతం ఉంటే అది రావడానికి 1,20,000 అవుతుంది సంవత్సరానికి. 1,22,000 పెట్టి ఎల్కేజీలో జాయిన్ చేస్తుండే. ఎందుకు జాయిన్ చేస్తుండే? అన్ని పైసలు ఎందుకు పెట్టి ఆ పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తుండు? మామూలు నేను అడిగిన, ఎందుకు బావా అంటే, నా కూతురు మంచి చదువుకోవాలరా, ఇంటర్నేషనల్ సిలబస్ ఉండాలి. మా చుట్టాలందరిలా ఎవ్వరు కూడా ఇంత మంచి చదువుకోలే, ఇంత స్టాండర్డ్స్ ఎవ్వరికి లేవు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లలో కూడా ఇంత పెద్ద చదువులు ఎవ్వరికి లేవు, కానీ నా కూతురికి మాత్రం ఉండాలిరా అన్నాడు. నాకు అనిపించింది, దేవుడు కూడా అట్లాంటిదే కదా, దేవుడు అట్లాంటి తండ్రే కదా. అందరిలో మనల్ని కూడా ఎట్లుంచుదాం అనుకుంటాడు? గొప్పగానే ఉంచుదాం అనుకుంటాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా ఎట్లుంచుదాం అనుకుంటాడు? గొప్పగానే ఉంచుదాం అనుకుంటాడు. ఆ కానాను దేశం అంతా అద్భుతమైన దేశం, అది అద్భుతమైన దేశం, బలమైన శూరులు కట్టిన దేశాన్ని వాళ్ళని నిలగొట్టి వీళ్ళని ఉంచుదాం అనుకుంటున్నాడు. ఎంత ప్రేమించిండు దేవుడు మనల్ని, ఇజ్రాయెల్ ప్రజలను ఎంత ప్రేమించిండు. అట్లయితే ఆ ప్రేమను తెలుసుకోకుండా వీళ్ళు ఏం చేసిరు తెలుసా? ఏడు వరకు వచ్చిరు. ఐగుప్తు నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు తెలుసా? 11 రోజులు. ఎన్ని రోజులు? ఐగుప్తు నుంచి వచ్చిరంట. ఈ జర్నీ చేసుకుంటూ వచ్చిర్రు. అద్భుతాలు చూసుకుంటూ వచ్చిర్రు. లాస్ట్కి అడుగుపెట్టే టైంకి ఇక ముందే ఉంది ఆ కానాను, వెళ్ళిపోవాలి వీళ్ళు. ఆ కానాన్లో అడుగు పెట్టే టైంకి ఏమైందంటే, అప్పుడు వీళ్ళు అంటారు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఏమంటారంటే, ఇక్కడుండి మోషేకి చెప్తారు, ఈ ప్రజలందరూ ఏమంటారంటే, మనము ఆ దేశము మంచిదో కాదో తెలుసుకోవడానికి కొందరు మనుషులను పంపిద్దామంటారు. హల్లెలూయా! ఎంత బాధ కదా. ఆల్రెడీ దేవుడు చెప్పిండు, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే దేవుడు చెప్పిండు, ఇది గొప్ప దేశము, బలమైన దేశము, మంచి దేశము, ఆ దేశము, ఈ దేశం అని ఎన్నో చెప్పినాక ఈ ప్రజలు ఏం చేస్తారు అంటే, ఈడి వరకు వచ్చిర్రు, ఒక్క అడిగేస్తే అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళ ముంగటనే ఉంటుంది కానాన్ దేశం. వాళ్ళు వెయ్యక ఏమంటారు అంటే, ఇక్కడనే ఉండి, ఓ మోషే, అది దేవుడు చెప్పింది నిజమో కాదో విశ్వసిస్తలేరు. ఆ దేవుడు చెప్పింది నిజమో కాదో మనం వెళ్ళి చూసొద్దాం. నమ్ముతుర్రా మాట? ఎంతో ప్రేమతోని దేవుడు ఆ కానాన్ని ఇస్తా అని చెప్పి ఎన్నో అద్భుతాలతో ఈడి వరకు తీసుకొచ్చినాక, ఇక్కడికి వచ్చినాక అంటారు, ఏమంటారు అంటే, ఆ దేశము మంచిదో కాదో మనం కొందరు మనుషుల్ని పంపిద్దాం. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడంటే, సరే మీరు వెళ్ళండి. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, సరే మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకుంటారా. నాకు తెలిసి దేవునికి అప్పుడే మనసు విరిగి ఉండొచ్చు. సరే చెక్ చేసుకోండి. మనం ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు మనల్ని నమ్మకపోతే ఎంత బాధ ఉంటుందా లేదా? మనం అంటే మామూలుగా భార్యలు ఏదైనా మంచిగా ప్రేమతో వండుతారు. మంచిగా వండినాక అది తీసుకొచ్చి తిను అని చెప్పి భర్త ముంగట్టు పెట్టినప్పుడు, భర్త తిని మా మమ్మీ ఇంకా మంచిగా చేస్తుంది అంటే ఎట్లుంటుంది? అయిపోయినట్టే వాడుగా. మా అక్క ఇంకా మంచిగా చేస్తుంది అంటే, ఎల్లు మీ అక్క దగ్గరకు, మీ మమ్మీ దగ్గరకు అని చెప్పి మొహం తీసి ఇసురు కొట్టినా కొడుతుంది. అంతేనా కదా? ఏదిన్నా కారం ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఏదైనా కానీ అందులో ఏమైనా కానీ తినాలి, సూపర్ అనాలి, లేకపోతే అంతే మన పని అయిపోయినట్టే. ఎంతో ప్రేమతో చేస్తుంది. మా అమ్మ మంచి చేసిందని అంటే, పో నాకర ఎందుకున్నావు అంటది. మా అక్క మంచి చేసిందంటే, పో నాకర ఎందుకున్నావు అంట. ఏమన్నా కానీ పో, ఏట్లున్నా కానీ నోరు మూసుకోవద్దు కూడా, తినాలి, సూపర్ ఉంది, నీకంటే అద్భుతంగా ఎవ్వరు చేయలేరు. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సింది దానివి కాదు, పొగడాలి. అప్పుడు కుకింగ్ ఆ మాస్టర్ చెఫ్లోకి వెళ్ళాల్సింది. ఇంత అద్భుతంగా ఎట్లా నీ చేతిలో లేదు, మాయ ఉంది. హల్లెలూయా. ఒకవేళ వాడు తీసుకొచ్చినప్పుడు ప్లేట్ తీసుకొచ్చినప్పుడు, నాకు ఇలా విషయం కలిపినవేమో అని భయం అవుతుంది అనడానికి ఎట్లుంటుంది? మంచి అంత వండి చికెన్ బిర్యానీ అంత కష్టపడి చెమటేసి అంత వేసి ఆ చికెన్ బిర్యానీ తీసుకొచ్చినాక వాడు తినకుండా ఇంట్లో విషయం కలిపినవేమో అని భయం అవుతుంది. కొంచెం ఫస్ట్ కుక్కకు పెడదాం, అది బతుకుతే నేను తింటా అనడానికి ఏమవుతుంది? వీనికి పెట్టదు. వానికి తెలుసు అట్లా అన్నాడంటే వీడు తినలేదనుకో, వీని దినాలకు వేరేటోడు వచ్చి తింటాడు, వీని పని అయిపోతుంది, ఇక వీని చంపేస్తుంది, అయిపోతుంది. అంటే ఆ కుక్కకు పెడితే కుక్క బతుకుతే నేను అప్పుడు తింటా అంటే ఎట్లుంటుంది? బాధ ఉంటుందా లేదా? భార్య ఊకుంటుందా? అసలు ఊకోదు. పాయిజన్ అయినా కానీ పాయసంలాగా తినాలంట భార్య ఇస్తే. దేవుడు కూడా వాళ్ళకి ఇచ్చినాక, వాళ్ళు అప్పుడు వీడికి వచ్చినాక అంటారు ఏంటంటే, మేము నమ్మము, పంపిస్తాము, టెస్ట్ చేస్తాము అంటే, దేవుడు అన్నాడు సరే టెస్ట్ చేయండి. ఆ టెస్ట్ చేయండి అన్నప్పుడు మోషే అంటాడు, మీరే ఎంచుకోండి అంటే 12 మందిని ఎంచుకుంటారు వాళ్ళు. 12 మంది ఈ
కానాన్లోకి వచ్చేసారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇక్కడనే ఉన్నారు, కానీ 12 మంది కానాన్లోకి వచ్చిరంట. ఆ కానాన్లోకి వచ్చేటప్పుడు మోషే వాళ్ళకి ముందే చెప్తాడు. ఏమని చెప్తాడంటే 13వ అధ్యాయంలో 15 నుంచి ఉంటుంది. మోషే కానాను దేశంలో సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను, మీరు ధైర్యం తెచ్చుకొనుడి, దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించి జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో. ఎన్ని క్వశ్చన్లు వేస్తుంది చూడు. అది బలమైందో బలం లేదో అంట, కొంచెమో విస్తారమో ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, ఆ పట్టణములు ఎట్టివో వారి గుడారంలో నివసించుదరో కోటలో నివసించుదరో, ఆ భూమి సారమైనదో. దేవుడు ఆల్రెడీ మంచిదని చెప్పినాక అది మంచిదో చెడ్డదో బలవంతులో వేస్ట్గాల్లో ఇవన్నీ టెస్ట్ చేయండి మీరు వెళ్ళి అని చెప్పి పంపించిండు. పంపించినప్పుడు ఇవన్నీ టెస్ట్ చేయడానికి 12 మంది వెళ్ళిరంట. ఎంతమంది వెళ్ళిరు? 12 మంది. ఎంతమంది వెళ్ళిరు? 12 మంది వెళ్ళిరంట. ఈ 12 మంది వెళ్ళి ఏం చేసిరంటే అక్కడున్న, అంటే మోషే చెప్తాడు ముందే, ఏం చెప్తాడంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకురండి, దేవుడు చెప్పిండు అది ఎంతో సారవంతమైనది అది అన్నాడుగా. ఆ పంటలు ఎట్లున్నాయి, ఆ పొలాలు ఎట్లున్నాయి, ఆ ఫలాలు ఎట్లున్నాయి తీసుకురండి, దాన్ని బట్టి తెలుస్తుంది అన్నప్పుడు ఈ 12 మంది తిరుగుతారంట. తిరిగి సీను నుంచి రెహోబు వారికి తిరుగుతారంట. ఆ కానాన్ దేశం తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ద్రాక్ష గెల తీసుకొస్తారంట. ఏం తీసుకొస్తారు? ద్రాక్ష గెల ఎంత ఉంటుంది ద్రాక్ష గెల? చెప్పండి, ఎంత ఉంటుంది? ఎంత లేకపోతే ఎంత? అంతే కదా. దీనికంటే పెద్ద ద్రాక్ష గెలలు చూసిరు ఎప్పుడన్నా? చూడలే కదా. ఆ దేశం ఎంత సారవంతమైనది ఏంటో తెలుసా? 2 మనుషులు ఇట్లా రాడానియల్ 2 మనుషులు మోసుకుంటూ వచ్చిరంట ఒక కట్టె మీద. ఇట్లా ఒక కట్టె మీద, ఒక పెద్ద కావడి మీద మొత్తం ద్రాక్ష గెలనే అంట. అర్థమవుతుందా? 2 మోస్తురంట. మనం 2 వేలతో మోస్తాం ఒక ద్రాక్ష గెలని. అట్లాంటిది 2 మోస్తున్న ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ద్రాక్ష గెలనేనంట, మొత్తం ద్రాక్ష గెలనేనంట. అట్లాంటిది ఎప్పుడైనా చూసిరా మీరు? చూడలే. అంటే ఎంత సారవంతమైనదంటే ఒక్క ద్రాక్ష గెలని 2 మోసుకుంటూ వచ్చిరంట. ఆ 12 మంది వెళ్ళిరంట. 2 మాత్రం ఏం చేసిరంటే ఒక పెద్ద ద్రాక్ష గెలని మోసుకుంటూ వస్తారంట. మనుషులందరూ ఆ ద్రాక్ష గెలని చూసిరంట. అరే ఇంత పెద్ద ద్రాక్ష అంటే ఎంత మంచిగా ఉండొచ్చు, ఆ ల్యాండ్ ఎంతో అద్భుతంగా ఉండొచ్చు కదా. అరే అది చూసినప్పుడు ఈ ద్రాక్ష గెలని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంట తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? అరే ఆ భూమి ఎంత మంచిది, దేవుడు సంతోషం ఉండాలి కదా, అది నిజంగా ఎంతో అద్భుతమైన దేశం, అరే ఇంత మంచి దేశం ఇచ్చిండు దేవుడు అని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు ఏం మాటలు మాట్లాడారంట తెలుసా? ఆ 24లో ఉంటుంది. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలంలో ఎష్కొల్లోయ అను పేరు పెట్టబడను. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూసి తిరిగి వచ్చి 23లో ఉంటుంది. అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. వాళ్ళు 40 రోజులు అంట అక్కడ ఉండి, గుర్తుపెట్టుకోండి, 40 రోజులు అక్కడ ఉండి వాళ్ళు వచ్చిరంట. 40 రోజులు ఒక ద్రాక్ష గెలను తీసుకొని వచ్చిరంట. తీసుకొచ్చినాక ఏమని రాసిందంటే, వాళ్ళు తీసుకొచ్చి ఏమన్నాడంటే, వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, ఈ 12 మందిలో ఒక 10 మంది చెప్తురంట. ఫస్ట్ ఏమని చెప్పి ఒక 10 మంది గుర్తుపెట్టుకోండి, 12 మంది ఉన్నారు. 12 మందిలో 2 మోసుకుంటూ వచ్చిర్రు. అలాగే 10 మంది చెప్తురంట. ఏమని చెప్తురంటే 27వ వచనంలో, నీవు మమ్మును పంపిన దేశంనకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవుడు చెప్పినట్టు అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అంట. అంటే అద్భుతమైన దేశమే అన్నారు వీళ్ళు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. దేవుడు ఏదైతే చెప్పిండో అట్లనే చెప్పారు వీళ్ళు కూడా. అది నిజంగా దేవుడు చెప్పినట్టు అది పాలు తేనెలు అంటే సమృద్ధి సమాధానంతో ఉండే దేశమే అది అని చెప్పిరంట. తర్వాత ఏమంటారంటే ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పి ఆ ద్రాక్ష గెలను కూడా చూపెట్టినంట. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. చెప్తురు అది మిక్కిలి గొప్పవి. మనం ఇప్పటి వరకు అట్లాంటి దేశంని చూడలే, ఎంతో అద్భుతమైన దేశము అని చెప్పి చెప్తున్నట్ట. వాళ్ళు బలవంతులు అని చెప్తురంట. ఇంకేం చెప్తురంటే అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు నివసించున్నారు, కానానీయులు సముద్రం వద్ద యోర్దన్ నది ప్రాంతంలో నివసించున్నారని ఇవన్నీ చెప్పిరంట. అద్భుతమైన దేశం, గొప్ప దేశం, అది ఇది అని చెప్పిరంట. కానీ ఇంకో మాట కూడా ఏం చెప్పిరంటే వీళ్ళు, ఆ 13వ అధ్యాయంలోనే ఉంటుంది 32వ వచనంలో, మరియు తాము సంచరించి చూసిన దేశంను గురించి ఇజ్రాయేళ్లతో చెడ్డ సమాచారం చెప్పి, మేము చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జిల్లందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీలు సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీలు చూసి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని వీళ్ళు వచ్చిరంట. ద్రాక్ష గెలను తీసుకొచ్చిరంట. 2 చెప్పిరంట. ఒకటి ఏంటంటే అది ఎంతో అద్భుతమైన దేశం అని చెప్పిరంట. ఇంకోటి కూడా ఏం చెప్పిరంటే ఆ దేశంకి వెళ్ళినామంటే అక్కడ నిజంగా అప్పుడు ఏంటంటే మనం తెలుగులో
అంటే మన భారతదేశంలో ఈ తెలుగులో అంటాం రాక్షసులు అంటాం తెలుసా. రాక్షసులు అంటే ఎట్లుంటారు? బలంగా ఉంటారు కదా, హైట్, చాలా హైట్, బలంగా ఇట్లుంటారు కదా. నిజంగా బైబిల్లో కూడా అట్లాంటి వాళ్ళ గురించి రాసి ఉంది. అనాకీయులు అంటారు వాళ్ళు. వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు. ఆ రాక్షసులు ఉన్నారంట అక్కడ, అనాకీయులు ఉన్నారంట. ఎక్కడ? ఈ కానాన్లో. వాళ్ళు కట్టిరు కాబట్టి గొప్ప గొప్ప కట్టడాలు కట్టిరు. వాళ్ళు చూస్తే మనుషులు అంటే ఎట్లున్నారంట తెలుసా? మిడతల్లాగా ఉన్నారంట. మిడతల్ని ఏం చేస్తాం మనం? తొక్కేస్తాం. అంటే వీళ్ళు అంటుర్రు ఏమంటుర్రు అంటే అది గొప్ప దేశమే, అది మంచి దేశమే, కానీ ఆ దేశంలోకి వెళ్ళామంటే ఆ దేశమే మనల్ని చంపేస్తుంది. వాళ్ళే మంచి దేశం అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు? ఆ దేశంలోకి వెళ్తే చనిపోతామని కూడా చెప్తారు. ఆ దేశం మంచి దేశమే, కానీ అందులోకి వెళ్తే చనిపోతాం అని చెప్పంగానే అక్కడున్న ప్రజలందరూ కూడానంట ఆ రోజంతా ఏడిచిర్రంట. ఏం చేసిర్రు? వీళ్ళు వచ్చిర్రు, ఇంట్లో 10 మంది ఏం చెప్పారంటే ఆ దేశం మంచి దేశమే. ఒకటి గుడ్ న్యూస్ చెప్పారు, ఇంకోటి బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చాలా మంది మనుషులందరూ కూడా మనం ఎవరి మాటలు వింటున్నాం అనేది జాగ్రత్తగా ఉండాలి. ఆ 10 మంది వచ్చి చెప్పిర్రు, ఆ 10 మంది మాటలు విన్నారు, వాళ్ళందరూ కూడా ఏడ్చిర్రంట. ఆ 10 మంది చెప్పిన మాటలు వినగానే మనుషులందరూ మారిపోయారు. అందుకోసం మనం వాక్యం వినేటప్పుడు ఎవరి వాక్యం వింటున్నాం, ఎట్లాంటి వాక్యం వింటున్నామో అనేది మస్తు ఇంపార్టెంట్. పాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే ఒకసారి మంచి చెప్తారు, వీళ్ళలాగానే కొందరు పాస్టర్లు ఏం చేస్తారంటే ఒకసారి మంచి చెప్తాడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు మీ పాపములన్నీ కడుగును, ఏడుస్తారు కూడా, అమ్మా నీ పాపములను కడగడానికే ఆ యేసు ప్రభు వచ్చిండు, ఏడుస్తారు. టీవీలలో కూడా చూస్తాం మనం, వాళ్ళు నిజంగా ఏడుస్తారు. అమ్మా నిన్ను అమ్మా అని పిలిచాడమ్మా నా యేసు ప్రభు, నువ్వు పాపివి కానీ నా యేసు ప్రభు ప్రేమమయుడమ్మా, ఇట్లా అంటారా? మళ్ళీ ఇంకో రోజు వాక్యం విన్నామనుకో, నువ్వు పాపం చేసినావు కాబట్టే నీకు ఆ సమాధానం లేదు, నువ్వు తప్పు చేసినావు కాబట్టే మీ ఇంట్లో లొల్లి ఉంది, నువ్వు ఇది చేసినావు కాబట్టే దేవునికి నీకు మధ్యలో పాపపు గోడ అడ్డం వచ్చింది. ఏమొచ్చిందంట? దేవునికి నీకు మధ్యలో పాపపు గోడ ఉంది, నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి, ఎందుకంటే నీ ఇంట్లో పాపపు గోడ ఉంది కాబట్టి, ఈ పాపం ఉంది కాబట్టి దేవుడు నీకు దూరంగా ఉండు, ఈ పాపం ఉంది కాబట్టి దేవుడు నీకు శ్రమ పెట్టింది. ఇక్కడనేమో అమ్మా నీకు మంచి జరుగుతుందమ్మా అని అన్నాడు, ఇక్కడనేమో ఇది అది అని తిడుతాడు. పాస్టర్లు అట్లనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం అనుకో, ఇట్లాంటి పాస్టర్ల దగ్గరికి వెళ్ళామంటే అయ్యగారు, చాలామంది పాతకాలం రిటర్న్ ఉంటుంది, అయ్యగారు నాకు ఈ శ్రమ ఉంది అయ్యగారు అన్నాం అనుకో, అది చూసి అయ్యో నీకు ఈ శ్రమ ఉందా, ఇది ఎందుకుందో తెలుసా? ఈ పాస్టర్ ఇది ఎందుకుందో తెలుసా? నువ్వు పాపం చేసినావు కాబట్టి. మనందరికి తెలుసు మనం పాపం చేసినామని, పాస్టర్ చెప్పిన అవసరం లేదు. నీ పాపం చేసినావు కాబట్టి ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు నేనేం చేయాలి మళ్ళీ అంటాడు, నువ్వు పాపం చేసినావు కాబట్టి నువ్వు ఈసారి గుడ్ ఫ్రైడే నువ్వే చెయ్యి, పాపం ఒకటే కాదు, గుడ్ ఫ్రైడే పైసలన్నీ నువ్వే పెట్టుకో, అప్పుడు యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలన్నీ గడిగిపోతాయి అని. అవునా అయ్యగారు చేస్తాను అయ్యగారు అని చెప్పి గుడ్ ఫ్రైడే చేస్తాడు అని పైసలతో. అయినా శ్రమ పోదు, మళ్ళీ వస్తాడు, అయ్యగారు పోలేదు అయ్యగారు అంటే, అవునా ఈసారి అవును నీ శ్రమ పోలే, ఎందుకంటే నీ పాపమే కాదు, మీ ఇంట్లో నీ తండ్రి పాపం కూడా ఉంది, మీ తండ్రిని తీసుకురా, ఆయనతోని గుడ్ ఫ్రైడే అయిపోయిందా, ఈసారి క్రిస్మస్ జరిపి, అప్పుడు యేసుప్రభు మీ పాపం మీ తండ్రి పాపం కూడా అడుగుతాడు. అనగానే అవును అయ్యగారు కడుగుతాను అయ్యగారు అని చెప్పి తీసుకొస్తాడు, వాళ్ళ తండ్రితో క్రిస్మస్ చేపిస్తాడు. అప్పుడు పోతుందా? మళ్ళీ వస్తాడు, అయ్యగారు పోలేదు అయ్యగారు అంటే, మళ్ళీ అయ్యా ఇంకా పోలేదా అంటే, అవును అయ్యగారు నువ్వు చెప్పినట్టు మా అయ్యను కూడా తీసుకొచ్చిన, అయినా పోలేదంట. అప్పుడు అంటారు, అవునా ఇప్పుడు చెప్తున్నా, అది నీ పాపము మీ తండ్రి పాపం కాదు, మీ తాత పాపం కూడా ఉంది. ఎవరి పాపం ఉందంట? తాత పాపం ఉందంటే వీడు షాక్. అయ్యా మా తాతను తీసుకురాలని అయ్యా, సచ్చి బొందలకి వెళ్ళిపోయింది అయ్యా, ఆయనతో నేను చేపియలేను అయ్యా, ఈసారి నాతో చేపిమన్నా చేపించిన, నా తండ్రితో చేపిమన్నా చేపించిన, మా తాతతో అంటే ఆయన సచ్చి బొందలకి వెళ్ళిండా, ఇప్పుడు నేను ఏం చేయలేనా అయ్యా అంటే, అవునా అయితే ఏం చేయలేవు అయ్యా, నువ్వు యేసు రక్తంలో పాపాలు అవుతాయి అని చెప్పేదే వాళ్ళు, యేసు రక్తంలో నీ ప్రతి పాపం కడగబడుతుందని చెప్పేదే వాళ్ళే ఏం చెప్తారంటే, నీ పాపం ఉంది, నీ తండ్రి పాపం ఉంది, నీ తాత పాపం ఉంది, నీ ముత్తాత పాపం, తిట్టేటప్పుడు తిడతాడు చూడు, నీ తాత ఇది నీ తండ్రి ఇది ఇట్లా తిడతాడు, అట్లా నీ తాత పాపం తండ్రి పాపం అది ఇది కూడా లాస్ట్కి ఆదం దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక ఆదం చేసింది కాబట్టి ఇంత ఘనమైన వీళ్ళు కూడా ఈ 10 మంది కూడా ఏం చేశారంటే, అక్కడి నుంచి వచ్చినాక మంచిగా చెప్పిర్రు, ఆ దేశం గొప్పది, ఆ దేశం అది చెప్పిర్రు. మళ్ళీ ఏం చేసిర్రు? ఆ దేశము చంపేస్తుంది మనల్ని. 2 మాటలు చెప్పారు. 2 నాలుకలు అంటారా? పాముకు 2 నాలుకలు ఉంటాయి కదా, అదే ఇట్లా డివైడ్ అవుతుంది అనుకోటగా. 2 మాటలు చెప్పారు.
2 మాటలు చెప్పేటోళ్ళని ఎప్పుడు నమ్మకండి. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళనే నమ్మారు. ఫస్ట్ ఏం చెప్పారు, దేవుడు మనకి అది పాలు తేనెలు అది ఇది అని చెప్పారు. తర్వాత అందులోకి వెళ్తే మనం చచ్చిపోతామని చెప్పారు. తర్వాత ఏమైందో చూద్దాం. ఆ 10 మంది అట్లా చెప్పంగానే అంట 11వ అధ్యాయంలో ఉంది 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. వాళ్ళంట ఎలుగెత్తి ఏడ్చిరంట, ఎక్కువ ఏడ్చిరంట, రాత్రంతా ఏడ్చిరంట. ఆ రోజు రాత్రంతా. మనం ఆన్లైన్ చేసి దేవుని స్తుతిస్తామా? వాళ్ళు ఆన్లైన్ చేసి రోజంతా ఏడ్చిరంట. ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే వాళ్ళు, అసలు దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిండేమో, వీడికి ఎందుకు తీసుకొచ్చిండంట? చంపడానికి తీసుకొచ్చిండేమో. అక్కడికి వెళ్ళి మేము చచ్చిపోతాం. ఆల్రెడీ పుల్లి బొండ్లకి వెళ్ళి దేవుడు రప్పించిండా లేదా? ఎన్నో అద్భుతాలు చేసిండా లేదా? ఆకాశం నుంచి మన్నా ఇప్పించిండు. రాళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి ఎక్కడన్నా? రాళ్ళని ఎక్కువ కొట్టినాం అనుకో మనము, నీళ్ళు అంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది, నీళ్ళు రావు. దేవుడు రాయికలు నీళ్ళు ఇచ్చిండు, ఆకాశంకి మన్నా ఇచ్చిండు. ఇన్ని అద్భుతాలు చేసినా కూడా మనం కూడా క్రైస్తవులు కొందరు ఎట్లుంటామంటే, ఎన్నో అద్భుతాలు చూస్తాం. దేవుడు నాకు ఇట్లా చేసిండండి, నాకు సాక్ష్యం చెప్పమంటే నేను ఇట్లా అయ్యాడు, నేను చచ్చిపోయేదానండి, ఇప్పుడు మంచిగా అయిపోయినండి అంటారు. అంతా బాగానే ఉంటుంది, డ్రామా అంతా మంచిగా చేస్తారు. కానీ శ్రమ రాగానే నిజమైన డ్రామా అప్పుడు మొదలవుతుంది. అసలు ఏడుండు దేవుడు? అసలు దేవుడు అనేటోడు ఉండా? నా ఫ్రెండ్ రీసెంట్గా ఒక ఆయన కలిసిండు. వాడు ఏమంటుండంటే, వాళ్ళ డాడీకి మంచి లేనప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడుచుకుంటూ ప్రార్థన చేసిండు. నేను కూడా ప్రార్థన చేసిన, వాళ్ళ డాడీకి మంచిగా అయ్యిండు. తర్వాత మళ్ళీ మొన్న వచ్చిండు, అరే యేసుప్రభుని నమ్ముకుంటున్నావారా అంటే, యేసుప్రభు ఏంద్రా, అందరు దేవుళ్ళే, ఆ దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చిండు. యేసుప్రభు మంచి చేసిండు, తర్వాత బాప్తిజం తీసుకుండు, నేను యేసుప్రభుని నమ్ముకుంటా అని అన్నాడు. మళ్ళీ మొన్న వచ్చి నాతో మాట్లాడుతుండు చర్చిలో ఇట్లా కలిసినప్పుడు, యేసుప్రభు అరే నువ్వు బల్ల తీసుకుంటలేవురా, బాప్తిజం తీసుకున్నావు కదా అంటే, ఏముందిరా, ఏదో ఒక శ్రమ వచ్చింది, జరగలేదు. ఏముందిరా, ఎవ్వరు లేరు, దేవుడు అనేటోళ్ళు లేరురా, మనం నమ్ముకుంటేనే ఏదన్నా. బాగానే ఉన్నారు, ఐగుప్తుల నుంచి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు బాగానే ఉంది. కానీ ఇక్కడ కానానీయులను చూడగానే ఏమైంది? ఇవన్నీ మర్చిపోయారు. రాళ్ళకెళ్ళి నీళ్ళు ఇవ్వడం, ఆకాశం నుంచి మన్నా రావడం. మనం కూడా అట్లా ఉంటాం ఒక్కొక్కసారి. క్రైస్తవులము శ్రమలు లేనప్పుడు దేవుడు ఏం చేసిన స్తుతిస్తాము. శ్రమ రాగానే నిజంగా దేవుడు ఏం చేసినా అప్పుడు నిందిస్తాం. ఈరోజు కూడా మీ శ్రమలు రాగానే అసలు దేవుడు ఉండాలేదా నా జీవితంలో, అసలు దేవుడు ఎందుకు చేస్తలేడు, వీళ్ళలాగా మీరు ఏడుస్తుర్రా? అప్పుడు ఏమైందో చూద్దాం మనం. వీళ్ళందరూ ఏడ్చినప్పుడంట అప్పుడు 10 మంది అని చెప్పిన కదా, అప్పుడు 2 మాత్రం ఏం చెప్తారంట, అందులో 2 ఏం చెప్తారంటే, అప్పుడు దేశంలో సంచరించి చూసిన వాళ్ళు నూను కుమారుడు యెహోషువను, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేల్ సర్వ సమాజంతో వాళ్ళందరితో 2 ఏమని చెప్తారంటే, కాలేబ్ యెహోషువ అని 2 ఏం చేస్తారంటే, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. వీళ్ళు చెప్తుర్రు, మేము సంచరించిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవాకు తిరిగి బడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. అప్పుడు ఆ 10 మంది చెప్పిన న్యూస్కి రాత్రంతా ఏడ్చిరంట. అప్పుడు పొద్దున ఈ ఇజ్రాయెల్ ప్రజలకి యెహోషువ, కాలేబ్ 2 చెప్తారు. ఏమని చెప్తారంటే, అది మంచి దేశము, ఆడికి వెళ్తే మనం వాళ్ళని చంపేయచ్చు. అది ఆ 10 మంది ఏమన్నారు, మనం మిడతలము, వాళ్ళు తొక్కి చంపుతారని అన్నాడు. కానీ వీళ్ళిద్దరు అంటారంట, వాళ్ళు మనకు ఆహారము, వాళ్ళు తొక్కి చంపడం ఏంది, మనం వాళ్ళని చంపి మనం వాళ్ళని తినొచ్చు. అంటే నిజంగా తినడం అని కాదు చెప్పడం, అంటే అట్లాంటి వాళ్ళని మనం ఈజీగా జయించవచ్చు మనం అని చెప్పి వీళ్ళిద్దరు అన్నారంట. వీళ్ళిద్దరు అనగానే ప్రజలందరూ ఏం చేయాలి ఇప్పుడు? అరే ఎంత మంచి శుభవార్త చెప్పినావు, హల్లెలూయా, అందరం దేవుని స్తుతిద్దాం అనాలే కదా. ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు కాగానే బయటికి రాగానే ఇజ్రాయెల్ ప్రజలే దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా, స్తుతి మా దేవా, ఎంత గొప్ప కార్యం చేసినాం, ఆకాశము నుండి అగ్నిని, అందరు సపట్లు కొట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ స్తుతించిన వాళ్ళు ఇక్కడ ఎర్ర సముద్రం పాయలు కాగానే. ఇక్కడికి వచ్చి ఏమంటారు, ఆ దేవుడు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చింది అంటారు. ఎంత మారిపోయారు కదా. వీళ్ళిద్దరు చెప్పినప్పుడు ఏమనాలి? హల్లెలూయా, ఎంత గొప్ప మాట చెప్పినావు, ఎంత అద్భుతమైన మాట చెప్పినావు అనాలి కదా. వీళ్ళిద్దరు చెప్పగానే ఆ ప్రజలందరూ ఏం చేసిరంటే తెలుసా, వీళ్ళిద్దరు ఈ మంచి వార్త చెప్పగానే, అది మనదే అని చెప్పగానే, అది వెళ్ళి మనం స్వాధీనపరచుకుందామని చెప్పగానే ప్రజలందరూ ఏం చేసిరంటే తెలుసా, ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. వాళ్ళందరూ ఎంత మంచి పని చేసిరో చూద్దాము. ఏం చేసిరంటే, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడొద్దు అనగానే ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. చెడ్డ వార్త చెప్పిన వాళ్ళనేమో నమ్మిండ్రు, మీరే మాకు తోపులు, మీరు మమ్మల్ని మళ్ళీ ఐగుప్తుకు తీసుకెళ్ళండి అన్నారు. కానీ మంచి మాటలు చెప్పిన వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారంట.
ఇట్లా మనం మనుషులం అట్లుంటాం. దేవుని మీద నమ్మకం ఉండదు మనకి. మనిషి మాటలు చెప్తే వాళ్ళని నమ్మం. విశ్వసించండి, నమ్మండి అంటే వాళ్ళని నమ్మం. కాదు నువ్వు క్రియ చేయి, అది చేయి, ఇది చేయి, నీకు అవుతుంది అంటే అది నమ్ముతాం. వాళ్ళు 10 మంది వచ్చి చెప్పగానే వాళ్ళని నమ్మిండ్రు, కానీ ఇద్దరు చెప్పగానే వాళ్ళని నమ్మలేదు. యేసుప్రభు కూడా ఆయన వీళ్ళు ఎట్లయితే 40 రోజులు వెళ్ళి ఆడ ఉండి వచ్చి శుభవార్త చెప్పిండ్రు ఇద్దరు, యేసుప్రభు కూడా 40 రోజులు ఉపవాసం చేసి సమాజ మందిరంలోకి వస్తాడు. తర్వాతనే సమాజ మందిరంలోకి వచ్చి యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్తారంటే, అక్కడనే ఇట్లనే మనుషులందరూ ఉంటారు సమాజ మందిరంలో, మీరు చూస్తున్నట్టే చూస్తూ ఉండొచ్చు అందరూ. యేసుప్రభులాగా నేనున్నా. అట్లయితే యేసుప్రభు అంటా ఉన్నాడు, ఏమంటాడు అంటే, ఈరోజు మీకు గుడ్డోళ్ళకి కళ్ళు వస్తాయి, చెరలో బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల వస్తుంది, మీకు సంతోషం వస్తుంది, మీకు సమాధానం వస్తుంది, మీకు హితవత్సరం వస్తుంది. పాత నిబంధనలు చెప్పిన అద్భుతాలన్నీ ఇప్పుడు యేసుప్రభు ఇంకా క్లియర్గా ఏం చెప్తాడంటే, ఇప్పుడు అవి మీ వినికిడిలో జరుగుతాయి అంటాడు. ఏమంటాడు? మీ వినికిడిలో. అంటే ఎవరైతే వింటురా లేదా అందరూ? మీరు వింటుంటేనే మీకు అద్భుతాలు వస్తాయని చెప్తాడు యేసుప్రభు. ఎంత అద్భుతమైన మాట కదా! మీ వినికిడిలో అది జరుగును అంటాడు. గుడ్డోళ్ళ కళ్ళు వస్తాయంట, కుంటోళ్ళ కాళ్ళు వస్తాయంట, చెరలో ఉన్న వాళ్ళు విడుదల వస్తుందంట. ఇవన్నీ చెప్పగానే యేసుప్రభుని ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? ఇట్లాంటి మాటలు మాట్లాడుతావు ఏందని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి పడేద్దాం అనుకురంట. యేసుప్రభుని ఒక కొండపైకి తీసుకెళ్తారు, ఆ కొండ మీదకి వెళ్ళి త్రో చేయాలని. అప్పుడు మారిరా ఇజ్రాయెల్ ప్రజలు, అప్పుడు అట్లనే ఉన్నారు, యేసుప్రభు వచ్చేంత వరకు కూడా అట్లనే ఉన్నారు. మారిరా ఏమన్నా? మోషే ఉన్నప్పుడు అట్లున్నారు, మోషే అయిపోయింది, యెహోషువ ఎంతో తరాలు పోయినాయి, యేసుప్రభు వచ్చిండు, యేసుప్రభు చెప్పిండు, ఇప్పుడు వరకు జరగలేదా, ఇప్పుడు జరుగుతాయి చూడండిరా మీ అద్భుతాలల్లా అని చెప్పి నజరేతుకు వచ్చి చెప్తాడు. ఆ చెప్పంగానే తర్వాత కన్వర్జేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే యేసుప్రభుని కొండ మీదకి వెళ్ళి తోసి పడేద్దాం అనుకుంటారు, సంపేద్దాం అనుకుంటారు యేసుప్రభుని కూడా. మనుషులు మూర్ఖంగా అట్లా తయారయ్యారు, విశ్వాసం లేకుండా. మనం ఎప్పుడైతే వాక్యం ఇక్కడ చెప్పబడుతుందో ఆ వాక్యంని మీరు నమ్ముతుండ్రా లేకపోతే నమ్ముతలేరా, దాన్ని బట్టి దేవునికి ఇష్టపడే క్రియ చేస్తురా, దేవుని బాధపరుస్తురా అనేది ఉంటుంది. మీరు చెప్పిన సువార్తని మీరు నమ్మిర్రనుకో దేవుడు ఇష్టపడతాడు. మీరు నమ్మలేదనుకో దేవునికి బాధ కలుగుతుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎంత బాధ కలిగి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ 14వ అధ్యాయంలోనే 30వ వచనంలో యేసుప్రభు ఒక మాట అంటాడు. ఇక అదంతా చూసి మస్తు బాధపడతాడు. ఈ 14వ అధ్యాయం అంటే ఈ దేవుని బాధనే ఉంటుంది. కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. 30వ వచనంలో నేను ఇది అంతా చెప్పినంటే ఇప్పుడు మీరు బాధపడతారు. 30వ వచనంలో ఉంటుంది, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్ము నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అప్పుడు దేవుడు ఈ మాటలు అనగానే ఏం చేస్తారంటే, ఆ రాళ్ళు తీసుకొని కొడదామని అనగానే దేవుడు అక్కడ దిగి ఏమంటాడంటే, ఇక్కడున్న ఒక్కరు కూడా, ఇద్దరు మాత్రమే మంచి వార్త చెప్పారు, ఇద్దరు మాత్రమే మంచి న్యూస్ చెప్పారు కదా, ఇక్కడున్న ఒక్కరు కూడా ఈ కానాన్లకి ఎంటర్ కాలేరు, అందరు ఇక్కడనే చచ్చిపోతారని చెప్పిండు. అందరు నమ్మలేదు కదా దేవుని మాటని. మీరు ఏమన్నారు? మేము వెళ్తే చచ్చిపోతామన్నారు కదా. సరే, మీరు అన్నట్టే జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా వెళ్ళరు, ఇక్కడనే చచ్చిపోతారు, ఈ అరణ్యంలోనే చచ్చిపోతారని చెప్పి ఆ 11 రోజులు ఉన్న జర్నీని ఆ 40 సంవత్సరాలు అక్కడనే తిరుగుతారు. ఈయన తిరుగుతారు, ఇక్కడికనే తిరుగుతారు. ఐగుప్తుకి వెళ్ళలేరు, కానాన్లోకి వెళ్ళలేరు. అడవిలా ఎన్ని రోజులు తిరిగారు? 40 సంవత్సరాలు తిరిగిరంట ఇక్కడనే. ఇది అడవిలో తిరిగితే ఏమవుతుంది? చస్తారు, ఎండకి పాములకి దేనికో ఒకటి చస్తారు కదా. ఈ 40 రోజుల ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరూ చచ్చిరంట. ఎంత బాధ అయితే దేవుడు అట్లాంటివి చేస్తాడు. ఈ ఇద్దరు ఉన్నారా అంటే మిగతా ఇద్దరే పోయినరని కాదు, పెద్దోళ్ళు అందరూ చచ్చిపోయారు, చిన్నపిల్లలు మాత్రం పెద్దగా అవుతారు 40 సంవత్సరాలలో. ఈ పెద్దగా అయినాక ఈ చిన్నపిల్లలు పెద్దగా ఆ పెద్దోళ్ళని తీసుకొని కానాన్లోకి వెళ్తారు. హల్లెలూయా. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళలేదు, కానాన్లోకి వెళ్ళలేదు, ఇక్కడనే ఐగుప్తులో తిరిగి ఈ ఎడారుల అడవులలో తిరిగి 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 ఇక్కడనే అందరూ చచ్చిపోయారంట. నిజంగా దేవుడు మస్తు బాధపడ్డాడు. దేవుడు ఎంతో ప్రేమతోని ఐగుప్తు నుంచి కానానికి తీసుకొస్తాం అనుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళు విశ్వసించరు. దేవుని మనసు విరిగిపోయి ఇక్కడనే చస్తారా మీరందరూ, మీరు అన్నారు కదా మేము చచ్చిపోతామని, మీరు అన్నట్టే జరుగుతుంది. కొందరు అట్లనే ఏడుస్తారు. ఒక్క చిన్నది ఏమైనా జరగానే నా ఇల్లంతా పోయిందిరో, నాకు ఇట్లా అయిందిరో, నాదైందిరో, ఏమైందిరో, వాళ్ళది ఏమైంది, నీది ఏమైందంటే పినిసిపోయింది అంటారు. చిన్నవి చచ్చిపోయినట్టే ఏడుస్తారు. అరే అంతకన్నా ఏమైందంటే ఏదో చిన్నది ప్రాబ్లం, నా భర్త ఏదో అన్నాడు అంతే, దానికి చచ్చిపోయారు. ఇంట్లో కొందరు అయితే నిజంగా చచ్చిపోయారేమో అనుకుంటాం మనం.
ఇక్కడ కూడా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి ఆగమైపోయారంట. వాళ్ళు ఇద్దరు మాత్రం ఏం చేశారంటే కానాన్లోకి ఎంటర్ అయ్యారు. దేవుడు ఆయన మాటని నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, మీ అందరికీ ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, ఈ సంవత్సరం అప్పులన్నీ పోతాయని చెప్పిన, గుర్తుందా? ఈ సంవత్సరము మీరు ఆ ఇద్దరిలా ఉంటారా, ఇంతమందిలా ఉంటారా? పోతాయి అంటే పోతాయి అంతే. ఎట్లా పోతాయి నాకు కూడా తెలియదు. పోతాయి, అరే ఇప్పటికే 6 నెలలు అయిపోయింది, 5 నెలలు, ఇంకా 6 నెలలు ఉంది, నాకు కూడా తెలియదు ఎట్లా పోతాయో. నేను నమ్ముతున్నా పోతాయి అని. మీరు ఈ ఇద్దరిలా ఉంటారా, లేకపోతే జనాంగంలా ఉంటారా? జనాంగంలా ఉంటారా? దేవుని దగ్గరకు వచ్చినట్టే మీ సమస్యలు, దేవుడు వాక్యం ద్వారా నీ సమస్యలు పోతాయి అంటే పోతాయి అంతే. నీకు స్వస్థత వస్తుందంటే వస్తుంది అంతే. ఆ ఇద్దరిలా ఉండాలి అంతే. కానీ ఏమవుతుంది, పోతుందా పోదా, నిజమా అబద్ధమా, అవ్వని దగ్గర కూడా డౌట్ క్రియేట్ చేసింది. అవ్వ దగ్గరికి సాతాను వచ్చి కూడా ఇది నిజమా అవునా అని ఆహా అని ఏమన్నది, అయిపోయింది. నమ్మలేదు. నీ దేవుడు నీకు ఇది అంత ఇచ్చిండు అంటే అవునా ఇచ్చిండా నిజంగానా అని ఈమెకే డౌట్ వచ్చింది. విశ్వాసం పోయింది, అయిపోయింది. ఏదైనా తోట నుంచి బయటపడ్డారు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ శ్రమలు, ఈరోజు మీరు నమ్మండి, నా శ్రమలన్నీ పోతాయని. హల్లెలూయా. నా శ్రమలు అంటే నా శ్రమలు కాదు, మీ శ్రమలు. హల్లెలూయా. మీ శ్రమలన్నీ పోతాయా లేదా? అనారోగ్యం పోతుందా లేదా? ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉందా లేదా? మీ అప్పులన్నీ ఈ సంవత్సరం పోతాయా లేదా? నమ్మిన వాళ్ళకి అది జరుగును గాక. మీ అందరినీ నమ్మితే ఇప్పుడు వచ్చి దేవుడు వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ బాయ్ అంటాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యం చెప్తాను నేను. ఒకసారి ఏమైందంటే ఇట్లా వాక్యం వినడానికి ఒక బ్రదర్ వచ్చిందంట. అతని పేరు మైకెల్. అట్లయితే ఆ మైకెల్ బ్రదర్ ఏం చేసిండంటే, ఏం చేస్తాను టైం కూడా ఎక్కువైనట్టుంది. మైకెల్ బ్రదర్ ఏం చేసిండంటే ఇట్లనే వాక్యం వినడంట. ఆయన చేసే పనిలా ఓటీస్ ఉన్నాయంట, ఆయనకి అప్పులు ఉన్నాయంట, మస్తు అప్పులు ఉన్నాయంట. ఆయనకి వచ్చిన పైసలన్నీ కూడా ఇల్లుకు పెట్టడానికి, కార్కి పెట్టడానికి అయిపోతున్నాయంట. ఆయనకి అప్పులు ఉన్నాయంటే అప్పులు తీర్చలేకపోతుండు. ఆయన దగ్గర సేవింగ్స్ లేవు. ఆయన ఎప్పుడు అనుకునేదంట నాకు సేవింగ్స్ ఉండాలని. కానీ అప్పులు ఉన్నాయంట. కారు మంచి చేసుకోవడానికి, ఇల్లు మంచి చేసుకోవడానికి ఆయనకు వచ్చిన జీతం అంతా అయిపోయేదంట. అలాగే ఆయన వాక్యం వినడంట. వాక్యం విని ఈ సంవత్సరం మీ అప్పులన్నీ పోతాయి, లేకపోతే వాక్యం వినడో మీ అప్పులన్నీ పోతాయి అని విన్నాడంట. వాక్యం వినడంట. అప్పులన్నీ పోతాయి, మీరు మనండి, నా అప్పులు పోతాయి, నా అప్పులు లేవు, ఐఎమ్ డెప్ట్ ఫ్రీ, నా అప్పులు లేవు అని చెప్పి అనుకోండి అని చెప్పి ఒక పాస్టర్ ఇట్లనే మంచి వాక్యం చెప్పిండంట. చెప్పగానే అందరికీ చెప్పిండు. కానీ ఈయన మాత్రం నమ్మిండు. ఏమని నమ్మిండంటే, అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈయన నమ్మిండు ఏంటంటే నా అప్పులు పోతాయి, యేసుప్రభు నా అప్పులు తీసేస్తాడు అని నమ్ముతుండు. వీళ్ళ పనిలో ఒకవేళ ఎక్కువ పని చేద్దామని ఓటీస్ కూడా ఉండేయంట. ఇప్పుడు మనం పైసలు ఎక్కువ రావాలంటే ఏం చేస్తాం? ఓటీ చేస్తాం. ఓటీస్ కూడా ఉండేయంట. అట్లయితే ఇట్లాంటి వర్క్ ఉండి ఈయనే నమ్ముతుండంట నా అప్పులు పోతాయి అని నమ్ముతుండంట. ఒకసారి ఏమైందంటే, ఇది జరిగింది 2019లో. ఆ 2019 మార్చిలో ఏమైందంటే మనకందరికీ ఏమొచ్చింది అంటే, మనకు రాలేదు, లోకమంతా ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కరోనా రాగానే జాబ్స్ అన్నీ ఏమైనాయి? పోయినాయి. అందరూ ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. కానీ అయిన జాబు ఇప్పుడు ఏది మెడికల్ షాప్స్ ఇట్లా అయిన జాబ్ ఏంటంటే ఆ కరోనా టైంలోనే పని చేయాలంట, ఇంకెక్కువ పని చేయాలంట. ఆ కరోనా రావడం వల్ల ఆయన అనుకుంటుండంట నాకు అప్పులు పోతాయి అని కరోనా వచ్చిందంట. కరోనా రాగానే అందరూ ఇంట్లో కూర్చురు. కానీ ఈయన మాత్రం జాబ్కి వెళ్ళిండంట. అప్పుడు ఈయనకి ఓటీలు కూడా ఇచ్చిండంట. ఎందుకంటే ఎక్కువ పని చేయాలి కదా, తక్కువ మంది ఉంటారు కదా, ఎక్కువ పని చేయడానికి రోజు ఓటీలు చేసిండంట. ఇంకోటి ఏంటంటే అప్పుడు పని చేయడమే తక్కువ కాబట్టి, ఆ పని చేయడం రిస్క్ కాబట్టి వాళ్ళు చేసే పని అంటే, ఇప్పుడు ఆయనకి 1000 రూపాయలు ఇస్తే రోజుకి, ఆ కరోనా టైంలో రోజుకి 2000 ఇచ్చిరంట, డబుల్ పే ఇచ్చిరంట. అద్భుతంగా ఆయన నమ్మిండు. కరోనా వచ్చింది, అందరికీ ఆగం చేసింది, కానీ ఆయనకు మాత్రం మంచి చేసింది. ఆయనకు పైసలు వస్తూనే ఉన్నాయంట. ఒక దగ్గరికి పోతే 1000 రూపాయలు, అక్కడికి పోతే 1000 రూపాయలు. ఎందుకంటే బయట తిరిగారు కదా. ఈయన తిరిగేదంట పైసలు సంపాదించేది, తిరిగేదంట పైసలు వస్తూనే ఉన్నాయంట. ఆయన అప్పులన్నీ పోయినాయంట. ఆయన ఇల్లు మంచిగా అయిపోయిందంట, ఆయన కారు మంచిగా అయిపోయిందంట. ఆ కరోనా అయిపోయే లోపల ఈయనకి సేవింగ్స్ కొన్ని లక్షలు ఉన్నాయంట. నీ అప్పులు ఎట్లా పోతాయో మనకు తెలియదు. కరోనా వచ్చింది, ఆయన అప్పులు పోయినాయి. ఆయన చెప్పింది ఏం చెప్పింది తెలుసా? ఆ కరోనా వచ్చిన 2-3 ఇయర్స్ ఏమో ఉంది కదా, ఒక్కసారి కూడా అంత తిరిగినా ఒక్కసారి కూడా ఆయనకి ఇన్ఫెక్షన్, ఒక్కసారి కూడా అటాక్ కాలేదంట. కరోనా అటాక్ ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, కానీ ఆయనకు మాత్రం ఏ వేవ్ టచ్ కాలేదు. దేవుడు ఆయనను కాపాడిండు. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందరు నమ్మలేదు, ఆయన నమ్మిండు, ఆయన అప్పుల నుంచి విడుదల పొందిండు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం విని నమ్ముతుర్రా, విని వదిలేస్తుర్రా?
మీకు స్వస్థత ఉందా లేదా? అప్పులు పోయినాయా లేదా? సమాధానం ఉందా లేదా? హల్లెలూయా. లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ అవుతుందా మీ ఇంట్లో? ఏ డిషా నువ్వు ఆ షాట్ కొడితే నేను లేపి కింద వాడేస్తాను నేను. సమాధానం ఉండును గాక. మీరు నమ్మండి, లేకపోతే ఇక్కడనే తిరుగుతూ ఉంటారు. ఈ శ్రమలలోనే తిరిగి వాళ్ళు నమ్మలేదు. శ్రమలు ఇక్కడనే చచ్చిపోయారు. ఇద్దరు మాత్రమే వెళ్ళిరు. ఈ ద్రాక్ష గెల గురించి ఒక్క దాని గురించి చూసి మనం ఏం చేద్దాము. ఈ ద్రాక్ష గెల ఇద్దరు మోసుకుంటలేరు కదా. ఈ ద్రాక్ష గెలని ఏం చూపెడుతుంది అంటే, ఇప్పుడు కూడా మనకి ఆ ద్రాక్ష గెలని మనం చూడాల్సింది కూడా ఏంటంటే ఆ ద్రాక్ష గెల. ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి మధ్యలో ఒక కర్ర ఉంది. మధ్యలో ఏముంది? ఏం కనపడుతుంది ఇక్కడ మీకు? ఊహించుకోండి, ఏం కనపడుతుంది ఇక్కడ? నేను గంట నుంచి అరుస్తున్నాను కూడా. మీరు ఒక్కసారి అరవండి, మీ తీయని గొంతులతో ఒకసారి ద్రాక్ష గెల అనండి. హల్లెలూయా. ఏం కనపడుతుంది ఇక్కడ? ద్రాక్ష గెల. నీడు ఒక ద్రాక్ష గెల కనపడుతుంది, ఇద్దరు మనుషులు కనపడతారు. మనం కూడా గొల్గతా కొండ మీద చూస్తే ఇద్దరు దొంగలు కనపడతారు. మధ్యలో ఏం కనపడుతున్నాడు? యేసుక్రీస్తు కనపడుతుంది. యేసుప్రభు అంటాడు, నేను నిజమైన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు మీరు చూడాల్సింది కూడా ఏంటంటే ఆ సిలువ త్యాగంని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఈ చూసి వాళ్ళు నమ్మలేదంట. ఈ ద్రాక్షగలను చూసి వాళ్ళు నమ్మలేదు, సచ్చిరు. యేసుప్రభు కూడా ఆయన ప్రేమను చూపెట్టడానికి సిలువలో చనిపోయిండు. ఆ సిలువను చూసి ఇప్పుడు కూడా ఎవరైనా నమ్మతలేరు అనుకో, ఆయన సిలువ త్యాగాన్ని నమ్మతలేరు అనుకో, వాళ్ళు కూడా చచ్చి నరకానికి పోతారు. ఎవరైతే ఆ ద్రాక్ష గెలను చూసి, ఈ గెలను చూసి నేను నమ్ముతున్నా, నాకు విడుదల ఉంది, నాకు రక్షణ ఉంది, యేసుక్రీస్తు ద్వారానే నాకు ప్రతి ఒక్క సమస్య పోతుందని నమ్ముతున్నావా, నీకు విడుదల ఉంటుందంట. హల్లెలూయా. ఆ గెలను చూసి వాళ్ళు నమ్మలేదు, అక్కడనే చచ్చిపోయారు. యేసు ప్రభుని చూసి నువ్వు నమ్మినవా, నీకు విడుదల ఉంటుంది. హల్లెలూయా. నేను అనుకుంటున్నానంటే ఆ ఇద్దరిట్లల్లా ఒక ఆయన కాలేబు, ఇద్దరు మాత్రమే వెళ్ళారు కదా లోపలికి. అందులో ఒక ఆయన కాలేబు ఉండొచ్చు. కాలేబు యెహోషువ ఇద్దరు వెళ్తారు. కాలేబు మంచి వార్త చెప్తాడు. కాలేబు యెహోషువ. ఆ కాలేబు అంటాడు, ఏమంటాడంటే, వీళ్ళు చూసే విధానం చేంజ్ అయింది. ఆ 10 మంది చూసిర్రు ఆ పెద్ద వాళ్ళని చూసినప్పుడు, ఒకసారి డానియల్ ఇట్రారా, ఈయన ఒక రాక్షసుడు. ఈయన ఎవరు? రాక్షసుడు. ఈ రాక్షసుడి దగ్గరికి 10 మంది వచ్చిర్రు. 10 మంది వచ్చి చూసిర్రు, రాక్షసుడు, అమ్మా ఎంత పెద్దగా ఉన్నాడు అని 10 మంది రాక్షసుని చూసిర్రు. కానీ కాలేబు వచ్చినప్పుడు, ఇంత పెద్దోడిని నా దేవుడు నాతో చంపిస్తుండా, అమ్మ ఎంత గొప్ప ధన్యత నాకు. హల్లెలూయా. 10 మంది ఏమో, అమ్మ ఇంత పెద్దోని చేతిలో నేను చస్తానా ఇప్పుడు అని అనుకోరు. కాలేబు యెహోషువ మాత్రం, ఇంత పెద్దోడిని చంపుతానా నేను. అర్థమవుతుందా మీకు? మళ్ళీ చెప్తా అర్థం కాకపోతే. హల్లెలూయా. హల్లెలూయా. 10 మంది ఏమనుకుర్రు అంటే, ఆ పెద్ద రాక్షసులను చూసి ఇంత పెద్దోని చేతిలో నేను చస్తానా అని అనుకుర్రు. ఆ ఇద్దరు మాత్రము, ఇంత పెద్దోని నేను చంపుతానా. అందుకోసమే ఎక్కడైతే ఆ పెద్దోళ్ళని చూసిర్రో, ఎక్కడైతే ఆ ద్రాక్ష గెల తీసుకొచ్చిర్రో, ఆ కాలేబు అంటాడు, ఏమంటాడంటే, నాకు అదే కావాలి, ఆ పెద్దోళ్ళు ఉన్న ప్లేస్నే నాకు కావాలి. ఈ పెద్ద రాక్షసులు ఒక ప్లేస్లో ఉంటారు, హెబ్రోన్. ఆ ప్లేస్, ఆ వ్యాలీ, ఎష్కోలు వ్యాలీ ఆ హెబ్రోన్లోనే ఉంటుంది. ఆ కాలేబు అంటాడు, ఏమంటాడంటే, నాకు ఆ ప్లేసే కావాలి, ఆ రాక్షసులు ఉన్న ప్లేసే కావాలి అంటాడు. మనం రాక్షసులు కనపడితే పారిపోవాలనుకుంటాం, కానీ కాలేబు అంటాడు, నా దేవుడు నాకున్నాడు, ఈ పెద్దోళ్ళని చంపి ఆ పెద్దోళ్ళ ఇంట్లో నేను తీసుకుంటా అంటుండు, ఆ పెద్దోళ్ళ పొలాలే నేను తీసుకుంటా అంటుండు. దొంగలు బీదోళ్ళ దగ్గర దొంగతనం చేస్తారా, ధనవంతుల దగ్గర దొంగతనం చేస్తారా? ఎందుకు? వాళ్ళ దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాలేబు చూసినప్పుడు, ఈ పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందని వీళ్ళనే కొడదాం అనుకోండు. నీకు పెద్ద శ్రమ వచ్చిందా, పెద్ద ఆశీర్వాదం కూడా నీకే. హల్లెలూయా. నీకు పెద్ద శ్రమ వచ్చిందా, అప్పుడు నువ్వు అనుకో, ఇంత పెద్ద దాన్ని నేను జయిస్తానా, ఎంత గొప్ప అద్భుతం. మమ్మీ సాక్ష్యం విన్నప్పుడు అనిపిస్తారు, ఎంత పెద్ద విశ్వాసం పెట్టింది మమ్మీ అని. మమ్మీకి పెద్ద శ్రమ వచ్చింది, పెద్ద విడుదల వచ్చింది, పెద్ద సాక్ష్యం వచ్చింది, పెద్ద సంఘం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు భయపడలే మమ్మీ, విశ్వసించింది. మీరు కూడా భయపడకండి. ఇంత పెద్ద రాక్షసులు, ఇట్లాంటి రాక్షసులు ఉన్నారా మీ జీవితంలో? ఉన్నాడు. మా భర్తనే పెద్ద రాక్షసి, నా భార్యనే పెద్ద రాక్షసి, మా కోడలే పెద్ద రాక్షసి, మా అత్తనే పెద్ద రాక్షసి, నా పిల్ల రాక్షసులు. దేవుడు ఆ రాక్షసులను మార్చును గాక, మనలో ఉన్న రాక్షసి కూడా పోవును గాక. మనం అందరం మన కళ్ళకి అందరు రాక్షసులే కనపడతారు, వాళ్ళ కళ్ళకి మనం అందరం రాక్షసులమే. మన రాక్షసులు అందరిని మార్చును గాక దేవుడు. నువ్వు చూసినప్పుడు, దావీదు గొలియాతుని చూసినప్పుడు, గొలియాతుని చూడలే కానీ దేవుని చూసిండు, ఇంత పెద్ద గొలియాతుని దేవుడు నాతో చంపిస్తున్నాను. హల్లెలూయా.
నువ్వు కూడా నీ శ్రమను చూసినప్పుడు నీ శ్రమను చూడకు, నీ శ్రమను విడిపించే నీ దేవుణ్ణి చూడు. హల్లెలూయా. నమ్ముతురా లేదా? విశ్వసిస్తురా లేదా? అద్భుతాలు చూస్తారా లేదా? అప్పులు పోతాయా లేదా? ఇవి మీ వినికిడిలో చెరువును గాక, చెవులు గలవాడు వినును గాక. ఏడుచుకుంటూ వచ్చిర్రా, బాధతో వచ్చిర్రా, నిందతో వచ్చిర్రా, దేవుడు మీకు సంతోష వస్త్రం కప్పును గాక, సమాధానంతో వెళ్ళును గాక. విశ్వసిస్తురా లేదా? ఈ ఇద్దరులా ఉంటారా లేకపోతే అందరిలా? ఆ 10 మంది తెలుసా ఆ రోజే వస్తారు. ఆ తప్పుడు సువార్త చెప్పిన 10 మంది ఆ రోజే వచ్చారు. హల్లెలూయా. ఈ కాలేబు యెహోషువ మాత్రమే అందరిని తీసుకొని కానాన్లోకి వెళ్ళారు. ఆ పంటలన్నీ కూడా, ఆ ద్రాక్ష గెలలన్నీ కూడా వీళ్ళే తిన్నారు, వీళ్ళు ఎవ్వరు తినలేదు. ఆయన రక్తము ద్వారా విమోచన వీళ్ళు ఎవ్వరికి రాలేదు, కానీ వీళ్ళు మాత్రం పొందుకురు. మీకు కూడా యేసుప్రభు, ఇప్పుడు కూడా యేసుప్రభు ఆయన ప్రేమను చూపెడతా ఉండు. లాస్ట్ ఒక వచనం మీకు అప్పటి నుంచి లాస్ట్ అంటున్నా, ఈ ద్వితీయోపదేశకాండం. నాకు తెలుసు మీకు చాలాసేపు కూర్చొని నడుము ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చని. ఆ నడుము నొప్పులు కూడా యేసునామంలో పోవును గాక. గట్టిగా ఆమెనండి. హల్లెలూయా. మీ ఎముకల నొప్పులు యేసునామంలో పోవును గాక. 1వ అధ్యాయంలో, మీ గుడారంలో సనుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏమన్నారు తెలుసా? దేవుడు మా మీద పగబట్టిండు. వాళ్ళకి విశ్వాసం ఎందుకు లేదంట తెలుసా? విశ్వాసం లేకపోవడానికి ఒక కారణం ఉంది ఇక్కడ. వాళ్ళు దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నని నమ్మలేదు. వాళ్ళు ఏం నమ్మిరంటే దేవుడు మా మీద పగబట్టిండని నమ్మిర్రు. శత్రువులు పగబడతారు, దేవుడు మా మీద పగబట్టినోడు అయితే అక్కడి నుంచి ఎందుకు విడిపిస్తాడు? ఇన్ని అద్భుతాలు ఎందుకు చేస్తాడు? తెలివి కావాలి కదా. దేవుడు నా మీద పగబట్టిండు కాబట్టి ద్వితీయోపదేశకాండంలో అంటారు వాళ్ళు, పగబట్టిండు కాబట్టి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చిరు అన్నాడు. దేవుని మీకు విశ్వాసం పెరగాలంటే, విశ్వాసంలో మీరు ఉండాలంటే ఆయన ప్రేమ మీకు తెలియాలి. తండ్రి ప్రేమ మీకు అర్థమైనప్పుడు మీకు విశ్వాసం మీ లోపల వస్తుంది. కొందరు చాలామంది అమ్మాయిలు కూడా, నేను కొన్ని స్టోరీస్ చదివిన, కొన్ని రియల్ స్టోరీస్ చదివిన, అమ్మాయిలు కొందరు ఆగమైపోయారు వాళ్ళ జీవితాలు. వాళ్ళు అమ్ముడు వేయరు. వాళ్ళు అమ్ముడు పోవడానికి కారణం ఏం తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రి ప్రేమ చూపెడతా ఉంటారు. ఆ తండ్రి సంపాదించి అన్నం పెడతా ఉంటాడు, ఆ తల్లి చూసుకుంటూ ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ ప్రేమ ఎంత ప్రేమ చూపెట్టినా కానీ వీళ్ళకి అర్థం కాదు. ఓడో ఒకడు వస్తాడు మధ్యలో, ఆ అమ్మాయి జీవితంలోకి. ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఇట్లున్నావు అనగానే, అవునా నేను అందంగా ఉన్నానా? నిజమా? ఎంత మంచి చెప్పినావు, నీకు చాక్లెట్ ఇస్తా, నీకు బిస్కెట్ ఇస్తా అనగానే ఆమె ఏదో పొంగిపోతుంది. నువ్వు ఇట్లున్నావు, ఆ ఐశ్వర్యరాయ్ కూడా పనికిరాదు నీ దగ్గర అనగానే నిజంగా అంత సీన్ ఉండదు ఆమెకి. కానీ వాడు ఏదో చెప్తాడు, ఆ బిస్కెట్ ఇస్తాడు, చాక్లెట్. వీళ్ళేమో వేలకు వేలు పెట్టి పెడతాడు, వీడు 10 రూపాయలు చాక్లెట్ ఇస్తాడు. ఈమె, అరే నువ్వు అంత ప్రేమిస్తున్నావురా, నువ్వు నా కోసం చనిపోతావురా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా అని అంటది. ఈ తల్లిదండ్రులు అంటారు, వాంతో తిరగకు, మాట్లాడకంటే ఈమంటది, మా తల్లిదండ్రులు నా మీద పగబట్టిర్రు. ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది, మా తల్లిదండ్రులు వద్దు, నాకు నా మీద పగబట్టిరాళ్ళు, నన్ను ప్రేమిస్తలేరు, చిన్నప్పుడు ప్రేమించిరు, ఇప్పుడు ప్రేమిస్తలేరు, నన్ను హింసిస్తురు, నిందిస్తురు. అంటే వీడు అంటాడు, నడువు వచ్చేసేయి, మీ ఇంట్లో బంగారం అంతా తీసుకొని వచ్చేసేయి అనగానే బంగారం అంతా తీసుకొస్తుంది. ఇక వీడు ఆ బంగారం తీసుకుంటాడు, ఈమెను ఎక్కడో అమ్మేస్తాడు, ఆమె జీవితం ఆగమైపోతుంది. ఇక్కడ నిజమైన ప్రేమ వీళ్ళు ప్రేమిస్తే ఈ ప్రేమను తెలుసుకోలేకపోయారు ఈ అమ్మాయి. అర్థమవుతుందా మీకు? ఇది నిజంగా జరిగిన స్టోరీస్ ఇవన్నీ. ఈ ప్రేమను తెలుసుకోలే, తల్లిదండ్రుల ప్రేమను తెలుసుకోలే, ఎవరో లోకంలో ఏదో ఇస్తారంటే వెళ్తారో, జీవితం నాశనం అయిపోయినాయి. పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల ప్రేమ అర్థం కానోలే. వాళ్ళు తండ్రి ప్రేమిస్తూ ఉంటాడు, అర్థం కాదు వాళ్ళకి. బయటోడు ఓడో చాక్లెట్ ఇస్తాడు, అంత అర్థమైపోతుంది, జీవితమే ఆగమైపోతుంది. నీ తండ్రి ప్రేమ నీకు అర్థమైన రోజు నీకు విశ్వాసం వస్తుందంట. చిన్నప్పుడు మా మమ్మీ నన్ను నైట్ ఆడుకోద్దురా అని చెప్పి 9 కాగానే ఇంటికి రావాలి. నేను 9 దాటిందనుకో చీకటి అవుతుంది. మా మమ్మీ ఇంటికి వెళ్ళే వారికి నా బెల్టే ఉంటుంది, నా బెల్ట్ తీసుకొని నన్నే కొట్టేది మమ్మీ. కొడుతూ ఉంటే మొత్తం కొట్టినాక నేను ఒక మూల కూర్చొని ఒకటే ఆలోచించేది ఆ రోజు రాత్రంతా. మా మమ్మీకి నా మీద ప్రేమ తగ్గింది, నేను ఎందుకు బ్రతకాలి ఇంకా. బోడుపల్లి ఒక చెరువు ఉంది తెలుసా మీకు? నిజంగా నేను అబద్ధం చెప్తాను. బోడుపల్లి చెరువు ఉంది కదా, పొద్దున్నే లేవాలి, మా మమ్మీకి తెలియకుండా వెళ్ళాలి, ఆ చెరువులో దుంకేయాలి. నిజంగా నాకు ఇవే తలంపులు ఉండేది. మా మమ్మీకి నా మీద ప్రేమ తగ్గింది, ఎందుకు ఇక బతికి నేను, ఏముంది ఇంకా జీవితంలో. చిన్నప్పుడంతా ప్రేమ చూపెట్టింది, 9 దాటంగానే బెల్ట్ తీసుకొని కొట్టింది. అది మంచిగా కదా మమ్మీ కొట్టింది. ఓడన్న చిన్నపిల్లగాని కదా, నేను
చూడడానికి కూడా మంచిగా ముద్దుకుంటుండే చిన్నప్పుడు. ఎవడన్నా ఎత్తుకోపోతే మమ్మీ బాధ మమ్మీకి. నాకు అర్థం కాకపోయేది ఆ ప్రేమ. నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు దేవుని ప్రేమ అర్థం కాకపోతే సంఘానికి రండి, అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందో అప్పుడు విశ్వాసం మీ లోపల వస్తుంది. దేవుడు చూసుకుంటాడులే, నన్ను వదలడు, ఎడబాయాడు, నన్ను విడువాడు. నీకోసం ప్రాణమే పెట్టిండు ఆయన. ఎవరన్నా ప్రాణం పెట్టేటోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరికోసమన్నా? ఒక ఆయన ఉన్నాడు మీకోసం, పెట్టిండు ఆల్రెడీ. ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ప్రాణం ఇచ్చే అంత ప్రేమిస్తుండంట. హల్లెలూయా. ఆ ప్రేమ మీకు అర్థమైతే మీరు ఆగంగారు. చిన్నప్పుడు మా మమ్మీ కొట్టింది, అందుకోసం నేను ఈరోజు మీతో ఉన్నా ఇక్కడ, లేకపోతే ఎవడో చెత్తుకుపోతుండే నన్ను. ఆ ప్రేమ అర్థం కాకపోతే నేను ఆ బోడుపల్లి దాంట్లో ఈత కొడుతుండే. నాకు ఈత రాదు అప్పుడు, అలా దుంకుదాం అనుకున్నా. నేను నిజంగా అనుకున్నా, నాకు అట్లాంటి తలంపులే వచ్చేది. మనకు కూడా పిచ్చి పిచ్చి తలంపులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ దేవుని ప్రేమ ద్వారా చేయించును గాక. మీకున్న ప్రతి ఒక్క నింద, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క శ్రమ యేసుక్రీస్తు నామములో పోవును గాక. మీరు మీ శ్రమను చూడాలా, మీ దేవుని చూడాలా? నిన్ను ప్రేమించే నీ దేవుని చూడు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.